నిమిషాలలో ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతున్నది. ఆ ప్లాట్ఫామ్లో జాయిన్ అవుతారు. అప్పటిదాకా హనుమాన్ చాలీసా వారు ఎంసీఏ లా మరియు జర్నలిజం పూర్తి చేశారు. అలాగే హనుమాన్ చాలీసా గురించి, రామాయణం గురించి మనకి విలేజెస్లలో కానీ సిటీలో కానీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది వందల మందికి హనుమాన్ చాలీసా గురించి మరియు రామాయణం గురించి క్షుణ్ణంగా వివరించి వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరించి చెప్తుంటుంటాడు. ఈరోజు ఇక్కడ మనకి కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి హనుమాన్ చాలీసా గురించి మనకి వివరించడానికి ఇక్కడ మనకి అడికే కార్తిక్ స్వామి గారు రావడం జరిగింది. ఈరోజు వారు ఈ కార్యక్రమం తీసుకుంటారు. మనం అందరం ప్రతి ఒక్కరూ ఎవరు బయటికి వెళ్ళకుండా ఈ కార్యక్రమం మనం విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం గణేశాయ నమః. ఒక్కసారి అందరు కూడా అన్న సౌండ్ మీకు ఎంత పెంచాలనిపిస్తే అంత పెంచండి. ఎందుకంటే ఈరోజు మనము బాస్ గురించి అంటే ఆంజనేయ స్వామి గురించి మనం మాట్లాడుకోవడం పోతున్నాం కాబట్టి. సో మీ అందరు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎంతమంది వస్తారు అనేది మ్యాటర్ కాదు, కానీ మీ అందరూ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హనుమంతుడు మిమ్మల్ని తాకితే ఏ విధంగా ఉంటుందో నేను ఈరోజు మీకు ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేస్తా. ఎవరైతే భక్తిగా కూర్చొని వింటారో 100% మీరు ఈరోజు ఆంజనేయ స్వామి ప్రజెన్స్ని మీరు అందరు కూడా ఫీల్ అవుతారు. ఓకే, సో నా పేరు అడిగే కార్తిక్. సో నేను పెద్దగా చెప్పాలి అని అంటే ప్రజెంట్ ఆంజనేయ స్వామి మాలలో ఉన్నా. నువ్వేం చేస్తావన్నా, నువ్వు కూడా ఎప్పుడు ఇదే పని చేస్తావా అంటే, లేదు నేను ప్రైవేట్ జాబ్ చేస్తూ ఈ సాటర్డే సండేసు అప్పుడు ఏం చేస్తున్నా అంటే మన రామాయణము, భగవద్గీత, మహాభారతం ఏంది అని అంటే అమ్మ ఇది దోచుకోలేని సంపద, ఇది మన ఋషులు మనకి ఇచ్చిన సంపద ఇది. కాకపోతే మనం అది వదిలేసి వదిలేసి వేరే వేరే దాంట్లోకి మనం వెళ్ళిపోతున్నాము. ఎందుకు అని అంటే చాలామందికి అర్థం అవ్వట్లేదు. సో అర్థమయ్యే భాషల చెప్పాలన్న చిన్న ప్రయత్నంలో భాగంగా నా ఈ యొక్క ప్రయాణం ప్రారంభమైంది. నేను ఇప్పటివరకు దాదాపు కొన్ని లక్షల మందికి, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు ప్రతి ఒక్కరికి కూడా నేను నా యొక్క మెసేజ్ తీసుకెళ్లే ప్రయత్నం చేసిన. సో ఇప్పుడు మనము ఇక్కడ దాదాపు ఒక 1/2 an hour 40 minutes కంటే ఎక్కువ నేను మీ టైం తీసుకోను. కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి మనము చేస్తే ఆంజనేయ స్వామి సంతోషించి ఈ యొక్క ప్రాంగణంలోకి రావాలి. వస్తాడా? గట్టిగా వస్తాడా? వస్తాడు అని ఎంతమంది చేతులే వాడుతారు? వాహ్, బాస్ వస్తాడు కదా. ఓకే, సో ఆంజనేయ స్వామి భీమునికి దర్శనం ఇచ్చిండంట. ఎవరికి దర్శనం ఇచ్చిండు? భీమునికి మహాభారతంలో నార్మల్ దర్శనం ఇచ్చిండంట. కానీ భీముడు ఆగలేడు. నాకు ఈ రూపం కాదు స్వామి, రామరావణ యుద్ధం టైంలో రాక్షసులు మీ ముందుకు వస్తే మీరు దివ్య రూపాన్ని చూపిస్తుండే కదా స్వామి, ఆ రూపాన్ని చూపించండి అని చెప్పి భీముడు హనుమంతుని అడిగితే నువ్వు తట్టుకోలేవు, వద్దు వద్దు అంటే భీముడు వినడు. ఆ టైంలో ఆంజనేయ స్వామి మేరు పర్వతంలాగా తన బికర రూపాన్ని చూస్తే భీముడంత తోడు కూడా తట్టుకోకుండా షేక్ అయిపోతాడు, గజ 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 ఉనికిపోతాడు. ఉనికిపోయి ఏం చెప్తాడు? స్వామి నాతో అయితలేదు స్వామి, నువ్వు మళ్ళీ నార్మల్గా అయిపో అంటే అప్పుడు అంత పెద్దగా ఆంజనేయ స్వామి మళ్ళీ చిన్నగా అయిపోతాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ఏమంటాడు భీముతోటి అని అంటే, మీరందరూ కూడా ధర్మం కోసమే పోరాడుతున్నారు కదా, నన్ను హస్తినాపురానికి రమ్మంటావా? నేను హస్తినాపురానికి వస్తే భీష్ముడు, ధృతరాష్ట్రుడు, దుర్యోధనంతో సహా మొత్తం కౌరవులని 2 నిమిషాలలో వేసి పాడేస్తా అంటాడు ఆంజనేయ స్వామి. అప్పుడు భీముడు ఏమంటాడు? స్వామి ఈ చిన్న పనికి నువ్వు వద్దు స్వామి, నీ ఆశీర్వాదం మా మీద ఉంటే మేమే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము అని చెప్పి భీముడు ఆంజనేయ స్వామి దగ్గర ఏం తీసుకుంటాడు? తన ఆశీర్వాదాన్ని తీసుకుంటాడు. సో ఈరోజు ఇక్కడ మనం హనుమాన్ చాలీసా ఎందుకు చేస్తున్నాము అని అంటే, ఆ రోజు పాండవులు మహాభారత యుద్ధంలో గెలవడానికి రీజన్
కృష్ణుడైతే కృష్ణుడితో పాటు ఇంకెవరు రీజను అని అంటే కపిధ్వజం మీద కూర్చున్న ఆంజనేయ స్వామి రీజన్ ఆ రోజు. కాబట్టి ఆ ఆంజనేయ స్వామి మనందరి జీవితాలలో కూడా రావాలి అని చెప్పేసి స్వామికి చాలా వినయంగా మనం ఈరోజు స్వామిని పిలుద్దాం. ఓకే, సో ఆంజనేయ స్వామి రావాలి అంటే మనం ఏం చేయాలి? ఎవరన్నా చెప్పొచ్చు అమ్మా, గట్టిగా ఎవరు చెప్పిరమ్మా? ఏం చేయాలమ్మా? రామనామం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మకి, గట్టిగా. వెరీ గుడ్. రామనామం చేస్తేనే ఆంజనేయ స్వామి వస్తాడు. లడ్డూలు పెడితే వస్తాడా? లడ్డూలు పెడితే వస్తాడు అనేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. డబ్బులు ఇస్తే వస్తాడా? అమీర్పేట్లో ఒక 100 గజాలు లేదంటే కమర్షియల్ కాంప్లెక్స్ ఇస్తే వస్తాడా బాస్? రాడు. ఓన్లీ ఒక్కటి చేస్తే మాత్రమే బాస్ వస్తాడు. ఏం చేస్తే వస్తాడు? రామనామం చేస్తే వస్తాడు. రామనామం చేద్దామా అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? చలో, వెరీ గుడ్. పెద్దగా పాటలు ఏం పాడను నేను ఎక్కువసేపు పాటలు పాడింది అనుకో, మీరు మంచిగా కూర్చుందామని వచ్చిర్రు, మళ్ళీ మీరు వెళ్ళిపోతే పాపం ఆర్గనైజర్స్ ఫీల్ అయిపోతారు, ఎందుకు పిలిచినాం అనవసరంగా. ఇంత కష్టపడి ఇంత పెద్ద ప్రాంగణం వాళ్ళు పెట్టి అంటే భక్తిని వ్యాపించాలి అని చెప్పేసి అమ్మ. ఓకే, ఎందుకంటే అందరు బిజీ అయిపోయారు. ఎంత బిజీ అయిపోయారు అని అంటే ఈరోజు ఈ జనరేషన్లో మనల్ని పుట్టించిన భగవంతునికే టైం ఇస్తలేరు ఎవరు. గంట సేపు మనం దేవుని దగ్గర కూర్చుందాము అని అంటే ఆ వాట్సాప్లో నోటిఫికేషన్స్ వస్తుంటాయి, ఇన్స్టాగ్రామ్లో రీలు మిస్ అయిపోతుంటాయి, దోస్తులు పిలుస్తుంటారు, మేఫిల్లో బిర్యానీ తినాలి, చాలా విషయాలు మనకు గుర్తొస్తుంటాయి. వీడికి రమ్మంటే ఎవరు కూడా రారు. కానీ నాకు చాలా సంతోషం ఏమనిపిస్తుంది అంటే, ఎవ్వరూ రాకపోయినా సరే అమీర్పేట్లో నాకు తెలిసి కొన్ని లక్షల మంది ఉన్నారు, కానీ అన్ని లక్షల మంది కేవలం ఇంతమంది మాత్రమే ప్రజెంట్ ఎందుకు వచ్చారు అని అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనకి రామాయణం చూస్తామా, మనకి కోట్ల మంది వానరులు ఉన్నారు. వాళ్ళందరికీ రాజు ఎవరున్నారు? సుగ్రీవుడు ఉన్నాడు, యువరాజు అంగదుడు ఉన్నాడు, పెద్ద మనిషి ఎవరున్నాడు? జాంబవంతుడు ఉన్నాడు. కానీ నేడు సీతారామ లక్ష్మణ సమేతంగా దేవాలయాలు ఎవరున్నారు? కేవలం ఆంజనేయ స్వామి మాత్రమే ఉన్నాడు. ఏంటంటే ఇది మనం అందరం కూడా ఏం చేస్తామంటే భగవంతుని చూస్ చేసుకుంటాం మనం, కానీ కొందరిని మాత్రమే ఎవరు చూస్ చేసుకుంటారు? భగవంతుడు చూస్ చేసుకుంటాడు. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని చూస్ చేసుకున్నాడు కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్నారు, లేదంటే మీరు ఇక్కడ కూర్చోకపోతుండే. సో మీ మీద ఆంజనేయ స్వామి యొక్క విశేష అనుగ్రహం ఉంది మీ లోపల, రైట్? సో ఇప్పుడు మనం అందరం ఏం చేద్దామంటే ఆంజనేయ స్వామి రావాలి అని అంటే ఏం చేయాలి మనము? రామనామం చేయాలి. ఇంకొక డౌట్ మీ అందరికీ, వీళ్ళేమో కార్తీక మహోత్సవం అని పెట్టిర్రు, నా పేరు కార్తీకు, అందుకు పిలిచిరని అనుకుంటారా మీరు? కాదు. కార్తీక మహోత్సవము అంటే జనరల్గా మనం ఎవరికి ఎక్కువ పూజ చేస్తామమ్మా? కార్తీక ఎవరికి చేస్తాం స్వామి? శివునికి చేస్తాం, రైట్? ఇంకొక కొంచెం అక్కడిక్కడ చూస్తే అయ్యప్ప స్వాములకు చేస్తాం. మరి ఈడ ఆంజనేయ స్వామికి ఏంది పని? ఎందుకు పిలిచిరు ఆంజనేయ స్వామికి? అయోధ్యలో పని లేదా? గంధమాదన గుహలల్లో కూర్చొని ధ్యానం చేసుకోలేడా? వీడికి ఎందుకు పిలుస్తున్నాం ఆంజనేయ స్వామిని అంటే, గుర్తుపెట్టుకోండి మీరు అందరు కూడా, ఆంజనేయ స్వామి ఎవరో కాదమ్మా, శంకరుని యొక్క 11వ రుద్రావతారం ఎవరు? ఆంజనేయ స్వామి. అందుకే మనకు హనుమాన్ చాలీసాలో ఒక మంచి లైన్ ఉంటుందమ్మా, మీ అందరు కూడా నేనంట నాతో పాటు మీరు అందరూ అంటారు, శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన. ఇప్పుడు మీరు అనాలి లైన్, అందరు కలిపి అనండి ఒకసారి. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణీయతి చాతుర రామకాజ కరివేకో ఆతుర. అంటే ఆంజనేయ స్వామి సాక్షాత్ ఎవరో కాదు, శివుడే. కాబట్టి కలియుగంలో అమ్మా మనకి ఎంతమంది దేవతలు ఉన్నా సరే ఒక్కసారి మీరు లాజికల్గా ఆలోచించండి అమ్మా, ఏ దేవుడు కూడా ఈ భూమండలంలో లేరు. శివుడు ఎక్కడున్నాడు అంటే, శివుడు కైలాసంలో ఉన్నాడు, శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉన్నాడు, అమ్మవారు మణిద్వీపంలో ఉన్నది. మరి ఎవరున్నారు అన్న అంటే కేవలం భూమండలంలో ఒక్కరు సాక్షాత్తు ఉన్నారు. వాళ్ళు ఎవరు? ఆంజనేయ స్వామి, చిరంజీవి మన ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆయన రావాలి, ఆయన ఫీల్ కావాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే, ఇందాక అమ్మ చెప్పినట్టు రామనామం చేయాలి. మనకి ఉపనిషత్తులు కూడా ఒక మాట చెప్తేమో, వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాస్మి అని మన ఉపనిషత్తులు చెప్తాయి. అంటే మనము వాయువు అనేది ఏంది అని అంటే అమ్మ కనిపించే ఒక బ్రహ్మస్వరూపం. సో ఆ బ్రహ్మస్వరూపం ఏంది అని అంటే కనిపించింది అంటే వాయువు కనిపించది, కానీ మనం ఏం చేస్తాం? వాయువుని ఫీల్ అవుతాం మనము. సో ఆ వాయు పుత్రుడు ఎవరమ్మా? ఎవరు? ఆంజనేయ స్వామి.
సో ఇప్పుడు ఆంజనేయ స్వామి మీకు ఫీల్ అయ్యేటట్టు నేను చేస్తా. సో అందరు కూడా కళ్ళు మూసుకోవాలమ్మా, అందరు కళ్ళు మూసుకోవాలి, అందరు కళ్ళు మూసుకోండమ్మా. వెరీ గుడ్. ఓకే. సో ఇప్పుడు నేను ఏదైతే టోన్లా అంటానో మీరు కూడా అదే టోన్లా మీరు ఆ నామాన్ని పలకాలమ్మా. అన్న ఒక 2 ఎక్స్ట్రా మైక్లు ఉంటే కొంచెం మీ ముంగలు ఇస్తారా? 1 2 చలో. సో అందరు కళ్ళు మూసుకోండమ్మా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వెంకట్ మైక్ తీసుకో స్వామి. అఖిల్ ఓకే అమ్మా, మీరు అందరు కళ్ళు మూసుకురమ్మా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆంజనేయ స్వామి అమ్మ ఎప్పుడు 2 చేస్తాడమ్మా. ఒకటి ఏదంటే రామకాజ కరివేకో ఆతురు, అంటే రామునికి సంబంధించిన ఏదైనా పని ఉంటే ఆ పని చేస్తూ ఉంటాడమ్మా. ఆ పని చేసేటప్పుడు కూడా ఏం చేస్తాడంటే రామనామం చెప్తాడు. ఆ పని లేదు అంటే ఆయన ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని ఏం చేస్తాడు అని అంటే, మీరు హనుమాన్ మూవీ చూసిండొచ్చమ్మా, చాలా మూవీస్ చూసిరు కదా. ఆయన ప్రశాంతంగా కూర్చొని 2 చేతులు ఇట్లా పట్టుకొని ఆయన రాముని యొక్క ధ్యానం చేస్తూ ఉంటాడు. సేమ్ హనుమంతుని యొక్క స్టైల్లా, హనుమంతుని లాగానే మనం రాముని యొక్క ధ్యానం మనం చేద్దామమ్మా. సో అందరు కళ్ళు మూసుకొని మీరు ఆ నామం పలికేటప్పుడు మీకు గాలి తగులుతుందమ్మా. ఆ తగిలే గాలి ఏంది అని అంటే ఆంజనేయ స్వామి. సో ఎంత మంచిగా భక్తి చేస్తారో వాళ్ళని ఆంజనేయ స్వామి తాకుతాడమ్మా. ఒక్కసారి ఆంజనేయ స్వామి మనల్ని తాకిండు అంటే మన లైఫ్లో ఉన్న బాధలు భయాలు అన్నీ వెళ్ళిపోతాయమ్మా. ఎంత ధైర్యం వస్తుంది అని అంటే వైకుంఠం నుంచి వచ్చిన శ్రీ మహావిష్ణువుకే రాముని అవతారంలా ధైర్యం కరువైపోతే ఒక్కసారి ఆంజనేయ స్వామి వచ్చిన తర్వాత విపరీతమైన ధైర్యం వచ్చింది. కాబట్టి అట్లాంటి ధైర్యం మనకి రావాలి అని అంటే ఖచ్చితంగా మీరు అందరు కళ్ళు మూసుకొని ఒక్కసారి నాతో పాటే మీరు కూడా అందరు కూడా అంటారు. రైట్, స్టార్ట్ చేద్దామమ్మా. జై శ్రీరామ్. రామ్ 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 ఒక్కసారి 2 చేతులు మీరు ఇట్లా రుద్దుకొని కళ్ళకు పెట్టుకొని జస్ట్ అక్కడ మీరు చూస్తే ఆంజనేయ స్వామి ధనస్సు పట్టుకుండమ్మా. సో మీ అందరికీ డౌట్ వస్తుంది, స్వామి చేతిలో ఏముండాలి? గట్టిగా చెప్పాలి, ఏముండాలి? గదా. కానీ స్వామి చేతిలో ఏముంది? ధనస్సు. ధనస్సు ఉంది. ఎందుకు అనంటే ఆంజనేయ స్వామికి ధనస్సు కూడా వచ్చు. సో మన పెద్దలు ఏం చెప్తారు అని అంటే, ఈ వనవాసంలో రాముడు ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి హెల్ప్ చేయడానికి పోతాడు కదా. సో ఆ టైంలో ఆంజనేయ స్వామికి ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ఏదైనా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అప్పుడు రాముడు ఏం నేర్పిస్తాడు? ధనస్సు. ధనుర్విద్య నేర్పిస్తాడు. అందుకే ఆంజనేయ స్వామి మనకి అక్కడ అట్లా కనిపిస్తాడు. సో అందుకే ఒక్కోసారి మీరు మనస్ఫూర్తిగా ఇప్పుడు రామనామం చేసినాం, ఆల్మోస్ట్ నాకు తెలిసి బాస్ వచ్చేసిండు.
ఎవరు పక్కన కూర్చుండో నాకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం మహా అదృష్టవంతులు వాళ్ళు, రైట్. ఒక్క 2 నిమిషాలు మీరు అట్లనే స్వామిని కూడా చూడండి అమ్మా. సంధ్యాకాలంలో సూర్యుడు ఎట్లుంటాడో సూర్యుడిని చూడమని చెప్తారు పెద్దలు, స్వామీజీలు అందరు. ఎందుకు అనంటే ఈవినింగ్ టైంలో సన్సెట్ అయ్యే టైంలో ఎట్లా ఉంటుంది, మొత్తం బంగారు రూపంలో ఉంటుంది. సో అదే రూపం ఎవరికి ఉంటుంది అని అంటే ఆంజనేయ స్వామికి ఉంటుంది. నాకు కూడా చాలా సంతోషం ఏమనిపించింది అంటే, ఇక్కడ బంగారు వర్ణంలో ఎవరున్నారు, మన బాస్ ఉన్నాడు. ఒక చేతిలో ఏం చేసిండమ్మా, ధనస్సు పట్టుకుండు, అంటే మీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మీకోసం నేను యుద్ధం చేస్తా అని చూపిస్తున్నాడు. ఇంకో చేతితో ఏం పెట్టిండమ్మా, అభయం, నేనున్నా, మీరు భయపడకండి అని చెప్పిండమ్మా. లైఫ్లో అమ్మ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మా, మనకి ఫుడ్ లేకపోతే అమ్మా ఒక 4-5 రోజులు మనం బతకగలుగుతాం. వాటర్ లేకపోతే 1 రోజు లేదంటే 2 రోజులు, నాలాంటి వాడు అయితే 5-6 గంటలే, రైట్. గాలి లేకపోతే ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్. కానీ అంతకంటే ఏదన్నా ఉందంటే అమ్మ ధైర్యం అన్న, ధైర్యం. మనిషికి ఇంత ధైర్యం కూడా లేదంటే సెకండ్లో చనిపోతాడు. కాబట్టి ఆ ధైర్యం ఎవరు, ఆంజనేయ స్వామి. రాముడు ధర్మం అంటాము, రామో విగ్రవాన్ ధర్మ, సాధు సత్య పరాక్రమ అంటాం కదా. అంటే రాముడు అంటే ఏం లేదమ్మా, ఒక ధర్మానికి కాళ్ళు, చేతులు, ముక్కు, మూతి ఇవన్నీ పెట్టి ఒక రూపం ఇస్తే రాముడు. కానీ ఆ ధర్మానికి ఏదన్నా అవుతుంది, ఆ ధర్మానికి ఒక బలం కావాలి, ఆ ధర్మానికి ఒక ధైర్యం కావాలి అని అంటే ఆ ధైర్యానికి, ఆ బలానికి కాళ్ళు, చేతులు, ముక్కు, మూతి ఇవన్నీ పెడితే ఎవరో కాదమ్మా, 11వ రుద్రావతారం మన ఆంజనేయ స్వామి. ఒక్కసారి ఆయనని మీరు హనుమాన్ చాలీసా చేసుకు శనివారం, ప్రతి శనివారము, మంగళవారము మీకు టైం ఉన్నప్పుడల్లా మీరు రామనామం చేస్తే మీకు రామాయణంలో ఉన్న ఇన్సిడెంట్ ఏది కూడా నా ఓన్గా చెప్పట్లేదమ్మా నేను మీకు. మీరు ఒక్కసారి రామాయణం చూస్తామా, హనుమంతుడు రాకముందు రామాయణం చూడాలంటే చూడబుద్ధి కూడా కాదు మనకు ఒక్కొక్కసారి. ఎందుకు అనంటే పాపం సీతమ్మ తల్లిని ఎత్తుకొని పోయారని చెప్పి రాముడు ఏడుస్తుంటాడు. రాముడిని చూసి ఎవరు ఏడుస్తుంటారమ్మా, లక్ష్మణుడు ఏడుస్తుంటాడు. ఏడ్చి దశరథుడు చనిపోతాడు. వీళ్ళని చూసి అక్కడ కౌసల్య ఏడుస్తుంటుంది, భరతుడు ఏడుస్తుంటాడు, లంకల సీతమ్మ తల్లి ఏడుస్తుంటుంది, దాంతోపాటు వాలి వల్ల సుగ్రీవుడు ఏడుస్తుంటాడు. ప్రతి ఒక్కరు ఏడుస్తుంటారు. వీళ్ళందరినీ చూసి అయోధ్యలో ఉన్న ప్రజలు కూడా ఏడుస్తూ ఉంటారమ్మా. అప్పుడమ్మా సీన్లకు ఎవరు వస్తారు, ఆంజనేయ స్వామి వస్తాడు. వచ్చి స్వామి నార్మల్గా కూర్చుంటాడా, కూర్చోడు. రాగానే స్వామికి శక్తి గుర్తు కాగానే ఒకటే మాట అంటాడు. ఏం చేస్తాడు స్వామి, 100 యోజనముల సముద్రాన్ని దాటేస్తాడు, లంకలకు పోతాడు. ఆ లంక చూస్తే ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అని అంటే, లంకలకి ఒక్కడు పోవడం మామూలు విషయం కాదమ్మా. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకోండి. పాపం అర్జునుని కన్నా పక్కన కృష్ణుడు ఉండే, బాస్ పక్కన ఎవ్వరు లేడు. అయినా సరే ఆయన ఈడ కాదు ఆడ కాదు, 100 యోజనముల సముద్రాన్ని దాటి, అది కూడా ఎట్లాంటి ప్లేస్లోకి పోయిండు, స్వర్గం కోలేడు ఆయన. దేవతలు సైతం దూరాలంటే భయపడే ఒక ప్లేసు లంకలకు పోవాలి. ఆ లంకలు ఎవరుంటారు, రావణాసురు ఉంటాడు. రావణాసురు కంటే పవర్ఫుల్ వాళ్ళ కొడుకు ఇంద్రజిత్ ఉంటాడు. అయినా సరే బాసు వచ్చిండు, 100 యోజనముల సముద్రాన్ని దాటిండు. బాసు తోక కాలుస్తే నా తోక కాదురా నీ లంకను కాలుస్తా అని లంకని కాల్చిండు. తిరిగి సీతమ్మ తల్లి జాడ చూసిండు, మళ్ళీ ఎటు వచ్చేసిండు, రివర్సు రాముని దగ్గరికి వచ్చేసిండు. అప్పటి వరకు ఏడుస్తున్న రాముడు, అప్పటి వరకు లైఫ్లో హోపే లేదన్న సీతమ్మ తల్లి ఒక్కటేసారి బాస్ రాగానే వాళ్ళందరికీ కూడా ఎంత హ్యాపీనెస్ అనిపించింది. మనం అందరం కూడా ఒకసారి ఆ ఫీల్ కావచ్చు. మనము అంత హ్యాపీనెస్, అంత ధైర్యం ఎవరిచ్చిరమ్మా, ఆంజనేయ స్వామి ఇచ్చిండు. అట్లాంటి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలా, పొందొద్దా? పొందాలి కదా. పొందాలి అంటే మనం ఏం చేయాలి, ఎవరన్నా చెప్పొచ్చు. ఏం చేయాలి, మనము రామనామం చేయాలి. ఇంకేం చేయాలి స్వామి, హనుమాన్ చాలీసా చేయాలి. ఇంకేం చేయాలి, ఇంకేం చేయాలి? స్వామి వచ్చిరా వాళ్ళు, ఎక్కడున్నారు అనేసా రెడీ అయిందా? ఓకే. ఏం లేదు, నేను మధ్యలో చాలీసా చేసేటప్పుడు ప్యాడ్ కొడతారు కదా, సో కొంచెం వాళ్ళకి లేట్ అయింది. ఎవరో రామ్ చరణ్ వస్తుందంట. ఈ రామ్ చరణ్ వల్ల కొంచెం లేట్ అయింది మా వాళ్ళకి. స్వామి మనీష్ స్వామి, రామ్ చరణ్ వల్ల లేట్ అయిందా? ఏం కాదులే. సరే, అది స్టార్ట్ చేసి మనం స్టార్ట్ చేద్దాము. నేను ఏదో క్వశ్చన్ అడిగినా మీకు. ఏం క్వశ్చన్ అడిగినా ఫాస్ట్గా? ఏం క్వశ్చన్ అడిగినా నేను క్వశ్చన్ మర్చిపోయినా. నేను ఫేర్గా చెప్తున్నా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా. అమ్మ చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంది. మేబీ అమ్మ మీ పక్కన హనుమంతుడు వచ్చి కూర్చుంటాడు ఖచ్చితంగా.
నిజంగా అట్లా మనం కూర్చోవాలి. ఓకే, రామనామం కాకుండా ఇంకేం చేస్తే మనము ఆంజనేయ స్వామి వస్తాడు అంటే అమ్మ, మనము ధర్మంగా బతుకుతే కూడా ఆంజనేయ స్వామి వస్తాడు. మనం అదేవిధంగా నిస్వార్థంగా సేవ చేస్తే కూడా ఎవరు వస్తారో అమ్మ, ఆంజనేయ స్వామి వస్తాడమ్మా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక 2 నిమిషాలు నేను ఒక చిన్న పాట పాడతా. పాట పాడే ముందు 2 నిమిషాలు అన్న అడుగుతుండు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తామా. ఈ స్టోరీ మీరు ఏం చేయాలి అని అంటే మీరు వేరే వాళ్ళతో కూడా డిస్కస్ చేయండి. ఓకే, ఏం లేదమ్మా, రామరావణ యుద్ధం అయిపోయిందమ్మా. రామరావణ యుద్ధం అయిపోయిన తర్వాత అంటే మన ఆంజనేయ స్వామి ఎందుకు అంత గొప్పవాడైంది అనేది మీకు చెప్తున్నామ్మా. రామరావణ యుద్ధం అయిపోయిన తర్వాత 11,000 సంవత్సరాలు రాముడు ధర్మ సంస్థాపన చేసేసిండమ్మా. ఆయన లైఫ్ అంటే వచ్చిన పర్పస్ ఫుల్ఫిల్ అయిపోయింది. సో అప్పుడు రాముడు ఏం చేయాలి, మళ్ళీ ఆయన అవతారాన్ని వదిలేసి వైకుంఠానికి పోవాలి రాముడు. సో రాముడు ఇట్లా కూర్చుంటాడమ్మా. రాముడు కూర్చొని నేను నా అవతారాన్ని చాలిస్తున్నా, నేను వైకుంఠానికి వెళ్ళిపోతున్నా, ఎవరెవరైతే నా ఎంబడి వద్దాం అనుకుంటున్నారో మీరందరూ కూడా వచ్చేసేయండి అని చెప్పి ఎవరు చెప్తారు, రాముడు చెప్తాడు. చాలామంది కూడా పోయి రాముని యొక్క లోపల కలిసిపోతుంటారు అమ్మ. అందరూ కూడా కలిసిపోతుంటారు. ఎవరు కలిసిపోతారు అని అంటే మనుషులే కాదమ్మా, వానరులు కూడా కాదు, పశువులు పక్షులు అన్నీ కూడా భగవంతుని లోపలికి కలిసిపోతుంటాయి. ఎందుకంటే భగవంతుని లోపలికి కలిసిపోతే భగవంతుడు అయిపోతారు, తర్వాత వైకుంఠంకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మన దగ్గర కూడా ఒక చిన్న కారు ఉంది, నా దగ్గర మారుతి కారు ఉంది. ఇప్పుడు ఎవరన్నా మీలాంటి వాళ్ళు వచ్చి సంధ్యక లేదేమో, సంధ్యక లాంటి వాళ్ళు వచ్చి నాకు బెంజ్ కారు ఇస్తా అంటే నేను తీసుకుంటాం కదమ్మా మనం అందరం కూడా. సో అట్లా మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే రాముని లోపలికి వెళ్ళిపోతున్నారు. బాస్ సైడ్లో కూర్చుండంట, ఏం చూస్తలేడు ఆయన, కూర్చొని రామ్ 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 రామ్. రాముడే షాక్ అయ్యిండు. పిలిచి హనుమా అనగానే ధన్మను వచ్చేసిండు. ఎందుకు అంటే మీరు ఫోటోస్ చూడండి అమ్మా, ఆంజనేయ స్వామి అందరు ఇట్లా నిలబడతారు. పట్టాభిషేకం ఫోటోలలో అందట్లలో చూస్తే రాముని సీతారాముల ఫోటోలు బాస్ ఒక్కడు ఇగో ఇట్లా నిలబడతాడు. ఎందుకంటే నిలబడతాడు అని అంటే స్వామి కండ్లతోటనే ఏదైనా పని చెప్తాడేమో, అందరికంటే ఫస్ట్ పోయి నేనే చేయాలి. మనమేమో రామకార్యం చేస్తున్నాము అని అంటే రేపు బిజీ ఉన్నా, రేపు మా ఇల్లు వచ్చిర్రు వాళ్ళు. ఆంజనేయ స్వామి ఆల్వేస్ అటెన్షన్ టువర్డ్స్ లార్డ్ రామ, మన అటెన్షన్ టువర్డ్స్ కొత్త సినిమాలు, కొత్త అవి మీరు కాదు చాలామంది. సో స్వామి కొంచెం సో ఆంజనేయ స్వామిని పిలుస్తాడు. పిలవగానే స్వామి చెప్పండి స్వామి అని చాలా వినయంగా అడుగుతాడు. ఏంది స్వామి అని అడిగితే, రామ వీళ్ళందరూ వచ్చి నా లోపల కలిసిపోతున్నారు, నేను వైకుంఠం పోతానంటే అన్న స్వామి ఒక్క 2 నిమిషాలు, వీళ్ళందరూ నా వెంబడి వచ్చేస్తున్నారు, మీరు అందరికంటే పరమ భక్తుడు ఎవరమ్మా, గట్టిగా చెప్పాలి ఎవరమ్మా, ఆంజనేయ స్వామి కదా రామునికి పరమ భక్తుడు, మరి వీళ్ళందరూ ఈయన లోపల కలిసిపోతున్నారు, నువ్వెందుకు కలుస్తలేవు అని చెప్పి రాముడు ఎవరిని అడిగిండమ్మా, ఆంజనేయ స్వామిని అడిగిండు. ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి అమ్మా, మీకు అందరికీ కూడా లైఫ్లో అర్థమవుతుంది. హనుమంతుడు పలికిన గొప్ప మాట ఏందో నేను చెప్తాను. ఓకే, హనుమంతుడు ఏం చెప్తాడు అని అంటే ఒకటే మాట చెప్తాడు హనుమంతుడు, స్వామి మీరేమంటారు అని అంటే మీ లోపల కలవమని చెప్తున్నారు. ఇప్పుడు నేను మీ లోపల కలిసింది అనుకో, నేను ఏమైపోతా, దేవుణ్ణి అయిపోతా. కానీ స్వామి నేను దేవుణ్ణి అయిదాం అనుకుంటలేను, నేను భక్తుడిగా మాత్రమే ఉందాం అనుకుంటున్నా. ఎందుకు అనంటే ఒక భగవంతుడు కూడా దేవుడైతే దేవునికి భక్తి ఎవరు చేస్తారు స్వామి అని చెప్పి మన ఆంజనేయ స్వామి చెప్పిండు. అందుకే రాముడు అంతటి ఆయన వెళ్ళిపోయినా సరే ఆంజనేయ స్వామి ఒక మాట చెప్పిండు ఆ రోజు, నువ్వేం చేస్తావు మరి ఈడ అనంటే, ఎక్కడైతే నీ నామం పలుకుతారో, ఎక్కడైతే నీ కథలు చెప్తారో అక్కడ నేను ఏదో ఒక రూపంలో పోయి ఆ కథలు, ఆ భజనలు, ఆ నామాలు ఈయన భక్తులన్నీ నేను కలియుగంలో సదా రక్షిస్తా అని చెప్పేసి ఆంజనేయ స్వామి ఆ రోజు చెప్పిండు. కాబట్టి ఆంజనేయ స్వామిది ఎంత అనుగ్రహం ఉంటే మీరందరూ ఈడ కూర్చున్నారు. సో ఈరోజు మీకు కూడా ఏంటని అంటే, ఎట్లయితే ఆంజనేయ స్వామి రామునికి ప్రామిస్ చేసిండో ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఏదో ఒక రూపంలో వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. ఇక్కడికి వచ్చి మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు ఆంజనేయ స్వామి అని అంటే ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడు టైం దొరికినప్పుడు మనం అందరం కూడా మన లైఫ్లలో చేయాల్సింది ఏంటి అంటే అమ్మ, రామనమ్మం మనము ఖచ్చితంగా చేయాలి. చేద్దామా, మనం అందరం కూడా చేద్దాం. సియావర రామచంద్ర భగవానకి, పవన సుత హనుమానకి.
చలో చలో 1 2 3 4 చలో రైట్. స్వామి కొంచెం మీ సౌండ్ కూడా కొద్దిగా పెంచండి, దీన్ని ఈ సౌండ్ కూడా పెంచండి, అది మళ్ళీ డామినేట్ చేస్తుంది. స్వామి మీ అందరికీ వినిపిస్తుంది కదా, రైట్. మీ అందరి లోపల కొంచెం జోష్ తీసుకొని రావాలి అని చెప్పి ఈరోజు మా మనీస్వామి కూడా అయ్యప్ప స్వామి పోచంపల్లి నుంచి వచ్చిండు, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన కూడా చాలా దూరం పోచంపల్లి, బట్ రామకార్యానికి రావాలి అని చెప్పి ఆయన కూడా వచ్చాడు. అన్న స్వామి రెడీయా, స్టార్ట్ చేద్దామా మనం? చలో ఇప్పుడు ఆంజనేయ స్వామి పరవశించిపోయేటట్టు ఒక 3-4 రామనామం చేద్దాం. మీరు అందరు కూడా చప్పట్లు కొట్టండి, ఆయన అది చేస్తాడు. తర్వాత ఒక 2-3 స్టోరీలు చేసి చెప్పి సామూహికంగా మనం అందరం కూడా పారాయణం చేద్దాం, హనుమాన్ చాలీసా పారాయణం చేద్దాం. మీ అందరూ అడిగే కార్తిక్ ఒఫీషియల్ అని కొడితే నా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా వీడియోస్ కూడా ఉంటాయి, తర్వాత మీరు చూడవచ్చు, రైట్. చలో 1 2 3 స్టార్ట్ అన్న. అందరు చప్పట్లు కొట్టండి, రైట్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. పవన తనయ సంకట హరణ మంగళ మూరతి రూప, రామ లఖన సీతా సహిత హృదయ బసహు సురభూపో, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. పవన తనయ సంకట హరణ మంగళ మూరతి రూప, రామ లఖన సీతా సహిత హృదయ బసహు సురభూప, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. बोल सियावर रामचंद्र भगवान की, पवन सुत हनुमान की, पवन सुत हनुमान की, जय श्री राम, जय श्री राम, जय श्री राम. సో అమ్మ మీకు ఇప్పుడు ఒక రియల్ స్టోరీ చెప్తామా, రైట్. మధ్యప్రదేశ్ ఎంతమందికి తెలుసు? మధ్యప్రదేశ్ అందరు చేతిలో పట్టాలి, తెలిసిన వాళ్ళు. అమీర్పేట్ ఎంతమందికి తెలుసు? అమ్మా సో అమీర్పేట్ ప్రతి ఒక్కరికి తెలుసు, రైట్. ఎందుకంటే మనకి హైదరాబాదు హార్ట్ అంటాం కదా, అమీర్పేట్ని మనం ఏమనుకోవచ్చు, లివర్ అనుకోవచ్చు, రైట్. ఎందుకంటే ఐటీ సెక్టార్ అంత బ్రహ్మాండంగా నడవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ వజ్రాలు పుట్టిన ప్రదేశం ఏంది అని అంటే అమీర్పేట్. అమీర్పేట్లోనే మంచిగా ట్రైన్ అయ్యి వచ్చారు కదా అందరు కూడా, రైట్. సో ప్రపంచానికి కూడా సిఇఓలు కూడా మనోళ్ళే ఉన్నారు అంటే దానికి కారణం అమీర్పేట్, రైట్. సో అమీర్పేటలో ఉన్న మీరు కూడా అదృష్టవంతులే ఒక రకంగా, బట్ మీరు డబుల్ అదృష్టవంతులు, ఎందుకంటే అమీర్పేట నుండి మళ్ళీ ఈడికి వచ్చారు, రైట్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సరే, మధ్యప్రదేశ్లో ఏమవుతుందంటే అమ్మా, మనలాంటి ఒక భక్తుడు ఉంటాడు. ఎవరు భక్తుడు అంటే ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు. ఆయన కానిస్టేబుల్, అయినా ఎవరైనా కానిస్టేబుల్ అయితే అలా పోలీస్ స్టేషన్ పక్కనే ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ ఉందంట, రియల్ స్టోరీ, ఓకే. సో నేను డైలీ ఏం చేస్తున్నట్ట అంటే పోతా 9:30కి షిఫ్ట్ అయినది. నేను కేసీఆర్ భాషలో చెప్తున్నా, ఏమనుకోకండి, ఓకే. సో 9:30కి షిఫ్ట్ అయినది. సో 9:30కి పోలీస్ స్టేషన్కి వెళ్ళే టైంలో
జై శ్రీరామ్ అని చెప్పి గుడి లోపలికి పోయి స్వామి దగ్గర నిలబడి జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర అని హనుమాన్ చాలీసా చేసి మళ్ళీ తర్వాత ఏం చేస్తున్నాడమ్మా, రివర్స్ పోలీస్ స్టేషన్ పోతుండమ్మా. ఎట్లా పోతున్నాడు? ఓకే, సో అట్లా ఏమైందంటే అమ్మా, డైలీ ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చి పోలీస్ స్టేషన్ పోతుండు. అయితే ఏమైపోతుంది అని అంటే పాపం ఇట్లా 5 నిమిషాలు అని చెప్పి గుళ్ళకి పోతుండమ్మా. కానీ ఆయనకి తెలియకుండా ఏమైపోతుంది అని అంటే డైలీ ఆయన పోలీస్ స్టేషన్ పోయి రిపోర్టింగ్ చేయాల్సిన టైంకి 1-2 గంటలు ఎక్కువైపోతుంది. డైలీ వాళ్ళ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిలవడము, తిట్టడం. ఏంటి డైలీ లేట్ వస్తున్నావు అంటే ఈ ఒక రోజు భక్తులు దేవునితో మాట్లాడతారు, తెలుసు కదా మీకు. సో స్వామి ఫోటో దగ్గర పోయి స్వామి నాకు డైలీ లేట్ అవుతుంది స్వామి, నీ వల్ల నేను జస్ట్ 15 నిమిషాలు అనుకోని ఇట్లా వచ్చి ఇట్లా పోతున్నావు, నువ్వు పట్టేసుకుంటున్నావు, నువ్వు ఈ రోజు మాత్రం నువ్వు పట్టుకోవద్దు, ఈరోజు నువ్వు పట్టుకోవద్దు, జస్ట్ ఏం చేస్తా వచ్చి దండం పెట్టేసుకొని వెళ్ళిపోతా అని వస్తాడు. జై శ్రీరామ్ అంటాడు, లోపలికి పోతాడు. మళ్ళీ ఏమైతుందో తెలియకుండా అట్లనే కూర్చుంటాడు. మళ్ళీ లేట్ అయిపోతుంది. ఇక సిఐ ఏం తమాషాలు అవుతున్నాయా నీకు, ఆల్రెడీ కేసులు బాగా ఎక్కువైపోతున్నాయి మనకు బయట, నువ్వు లేట్ వస్తున్నావు, నువ్వు నెక్స్ట్ టైం లాస్ట్ వార్నింగ్ ఇది, నెక్స్ట్ టైం వస్తే నేను ఏం చేసేస్తాము, తీసేస్తాను నేను అని చెప్పేస్తాడు సిఐ సాబ్. సరే అని చెప్పేసి మళ్ళీ వస్తాడు. ఇంటికి పోయేటప్పుడు హనుమంతుని టెంపుల్ కాడ చూసి ఈ రోజు కూడా చేసినావు కదా అని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ రోజు మళ్ళీ అయిపోతాడు, రెడీ అయిపోతాడు, స్టార్ట్ అవుతాడు. మధ్యలో ఏముంటది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. పోనీ రోజు ఇక ప్రామిస్ తీసుకుంటాడు, నేను నీ గుళ్ళకి రాను, బయటికి వెళ్ళి మనం అదే చేస్తాం రెగ్యులర్ గా, బయట పోతుంటాము, సైడ్ చూస్తాము, రైట్. సో ఈయన సేమ్ అట్లనే అనుకుంటాడు, చూస్తాడు. కానీ మళ్ళీ ఏమైపోతుందేమో, మళ్ళీ ఏం చేస్తాడు, లోపలికి వెళ్ళిపోతాడు. ఈసారి 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు కాదమ్మా, పాపం పోయి జై శ్రీరామ్ అని కూర్చుంటాడు. లేచి చూసేవారికి 10 కాదు, నైట్ 6 o'clock అయిపోతుందంట, దాదాపు 6 అంటే 8 గంటలు లేట్ అయింది. ఎన్ని గంటలు లేట్ అయింది? 8 గంటలు. బయటికి వచ్చిండు, కథం, నా డ్యూటీ పోయింది ఈరోజు అని చెప్పి పోలీస్ స్టేషన్ పోయిండు. ఈయననే రెడీ అయి పోయిండు. పోయి సార్ మీరు ఒక్క మాట కూడా మాట్లాడకండి సార్, నేను లేట్ వచ్చేసిన, నేను డిసైడ్ అయిపోయినా, ఐఎమ్ రిజైనింగ్ దిస్ జాబ్. ఎందుకంటే తీసేస్తాడు కదా. అంటే అరే ఏమైంది నన్ను మాట్లాడి అని చెప్పి సిఏ అంటాడు. ఏంటి సార్ మాట్లాడేది, నేను నిజంగా సార్ జల్లి వద్దాం అనుకున్నా, కానీ ఏమైతుందో నాకు అర్థమైతే లేదు. ఈరోజు 8 గంటలు అయిపోయింది అని అంటే లేట్ వచ్చినా అంటే అప్పుడు సిఐ ఏమంటాడు తెలుసా, అమ్మా నువ్వు ఏడ లేట్ వచ్చినావు, నువ్వు ఆన్ టైంకి వచ్చినావు. ఈరోజు మనకి ఎమర్జెన్సీ కాల్ వస్తే దారి దోపిడీ జరిగిందని మేము 4-5 పోతే వాళ్ళు దాదాపు 50 మంది ఉండి మన మీద అటాక్ చేయడానికి వస్తే అసలు ఏమైందో తెలియదు, సింధూరం పెట్టుకున్నావు, నువ్వు ఒక్కొక్కరు లేపి కొట్టేసినావు అని అంటాడు. సార్ నేనేడొచ్చినా సార్, నాలనే బక్క ఉంటాడు, నేనేడొచ్చినా సార్. అరే నేను ఎందుకు అబద్ధం చెప్తాను, మిగతా కానిస్టేబుల్ అని పిలుస్తాడు. అరే అయినా రాలేనంటుండు. అరే సార్ నేను బతకడానికి రీజన్ అయిననే సార్, ఆ దొంగలు మనల్ని చంపేస్తుండే లేదంటే అంటే అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది, సార్ నేను ఇప్పుడు ఏం మాట్లాడను అని చెప్పేసి ఏం చేస్తారంటే ఇమ్మీడియట్ గా అమ్మా ఆంజనేయ స్వామి టెంపుల్కి పోయి స్వామి పాదాల మీద పడిపోతాడు. పడిపోయి స్వామి ఇదంతా నువ్వే చేసినావు కదా, ఎవరు చేసిరు ఇదంతా కూడా ఆంజనేయ స్వామి మాత్రమే చేసిండు. ఈ స్టోరీ నుంచి అమ్మా 2 నేర్చుకోవాలమ్మా, ఒకటి నేర్చుకోవద్దు. ఓకే, ఒకటి ఏం నేర్చుకోవద్దు అని అంటే, సరే మనం కూడా పొద్దున 8 గంటలు 10 గంటలు పోయి గుళ్ళో కూర్చుందాం, మనము జాబ్లో పోవద్దు, మనము చదవద్దు, మనము అట్లా అనుకోవద్దు మనం. ఓకే, మనకు ఆ భక్తుని అంత భక్తి వస్తే ఆటోమేటిక్ గా స్వామి మన లైఫ్ లోకి వచ్చి ఎప్పుడెప్పుడైతే మనకి ఆపద కలుగుతుందో ఆ టైంలో ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వచ్చి ఏదో విధంగా తన యొక్క ప్రెజెన్స్ ని చూపిస్తాడు. సో ఆ రోజు పోలీస్ స్టేషన్ లా ఈయన రూపంలో వచ్చి ఆ 50 మందిని కొట్టడం అంటే నార్మల్ విషయం కాదమ్మా. ఇది మధ్యప్రదేశ్ లో అయినా మీరు గూగుల్లో యూట్యూబ్ లో పోయి చూస్తే వీడియో కూడా కనిపిస్తుంది మీకు. కాబట్టి మన లైఫ్ లో ఎప్పుడెప్పుడైతే ప్రాబ్లం వస్తుందో అప్పుడప్పుడు ఖచ్చితంగా ఎవరు వస్తారో అమ్మా, ఆంజనేయ స్వామి వస్తాడు. ఆ ఆంజనేయ స్వామి వస్తాడు అని నేనే చెప్తలేనమ్మా, ఎవరు చెప్తున్నారు అని అంటే హనుమాన్ చాలీసాలో ఒక లైన్ ఉంటుంది, సంకట కటై మిటై సబ పీరా జోసు మీరే హనుమత వీరా. అంటే మన లైఫ్ లో ఎన్ని కష్టాలు ఉన్నా సరే అమ్మా ఆంజనేయ స్వామిని మనం గట్టిగా పట్టుకుంటే ఖచ్చితంగా ఎవరు వస్తారంటమ్మా, ఆంజనేయ స్వామి వస్తారంట. రైట్. సో ఈ స్టోరీ నుంచి మనము ఇది నేర్చుకోవాలమ్మా. సో ఒక్కసారి మీరు అందరు కూడా గట్టిగా 2 చేతులు ఇట్లా పిడికిలు బిగించాలమ్మా, ఇట్లా బిగించాలి అందరు కూడా, ఇట్లా అందరూ అమ్మా, సిగ్గుపడొద్దమ్మా.
రాముని విషయంలో మనం ఆంజనేయ స్వామి సిగ్గుపడలేడు, మనం సిగ్గుపడతామా? పడం కదా. వెరీ గుడ్. అందరికి ఇట్లా పిడికిలు పంచి పెట్టండి అన్న, ఇట్లా పంచ్ పంచ్. ఓకే, వీలైన వాళ్ళు 2 పంచులు, 2 బస్ బస్. ఇప్పుడు రాముని యొక్క నామాన్ని గట్టి చేద్దాం మనం. సియావర రామచంద్ర భగవానకి, సియావర రామచంద్ర భగవానకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకొకటి, శనివారం ఎంతమంది గుడికి పోతారు? ఆంజనేయ స్వామి గుడికి చేతులే పట్టాలి. చలో, వెరీ గుడ్ అన్న. మంగళవారం పోతాం మేము. రైట్. ఎప్పుడు పోను, స్వామి మా ఇంటికి రావాలి. వస్తాడా? రాడు కదా. సరే, ఎప్పుడో ఒకసారి అయితే పోతారు కదా. సరే, మీరు ఆన్సర్ చెప్పాలమ్మా, రైట్ ఆర్ రాంగ్. ఓకే, మనము ఆంజనేయ స్వామి టెంపుల్కి పోయినప్పుడు పోంగనే జై హనుమాన్ అనాలా, జై శ్రీరామ్ అనాలా? జై శ్రీరామ్ అని గట్టి చెప్పాలి. జై శ్రీరామ్ అని, జై శ్రీరామ్ అనాలి అని ఎంతమంది అంటారు? చేతిలో పట్టాలి. అబ్బో, జై శ్రీరామ్ అని మనం ఖచ్చితంగా అనాలి. ఓకే, జై హనుమాన్ అనాలి అన్నోళ్ళు జై హనుమాన్ అనాలా అన్న? సరే. సో ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ అని పిలిచి వస్తాడా, జై హనుమాన్ అని పిలిచి వస్తాడా? జై శ్రీరామ్ అంటే ఏమని పిలిచి వస్తాడమ్మా? జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని పిలిచి వస్తాడు. ఒకసారి మీరు అందరు కలిసి విలురి, జై శ్రీరామ్ 2 సార్లు, జై శ్రీరామ్ 3 సార్లు, జై శ్రీరామ్ 4 సార్లు, జై శ్రీరామ్ 5 సార్లు, జై శ్రీరామ్. నిజంగా మీరు అందరు చెప్పింది కరెక్టే అమ్మా. ఆంజనేయ స్వామి ఫస్ట్ ఆయన పేరు పిలిస్తే వస్తాడో రాడో తెలియదు, కానీ రాముని యొక్క పేరు పిలిస్తే ఖచ్చితంగా వస్తాడు. కాబట్టి మీకు మీరు చప్పట్లు కొట్టాలి, కరెక్ట్ ఆన్సర్ చెప్పుకోరు కాబట్టి. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. తర్వాత ఏం చేయాలి? జై హనుమాన్ అని చెప్పాలి. చెప్పిన తర్వాత పంతులు గారి దగ్గర పోవాలి. ఓకే, పోకపోయినా ఏం కాదు. మళ్ళీ మీకు ఒక్కొక్కసారి మర్చిపోయి పంతులు గారు గోత్రం అడగలేడనుకో, మీరు ఫీల్ అవుతారు. ఓకే, సో ఆంజనేయ స్వామి అనుగ్రహం మీకు రావాలి అని అంటే మనము తీర్థము, ప్రసాదము, గోత్రము చెప్పించుకున్నా చెప్పించుకోకపోయినా గుడికి పోయి ఒకటి చేయాలమ్మా. మనం అందరం కూడా ఒకటి చేయాలి. దర్శనం అయిపోగానే ఏం చేయాలంటే అమ్మ, మీరు అందరు కూడా గుడికి ప్రశాంతంగా ఏదన్నా ఒక చోటు పోయి కూర్చోండి అమ్మా. కూర్చొని ఏం చేయాలి అని అంటే రామాయణంలో ఏదో ఒక చిన్న స్టోరీ చెప్పండి. ఎవరికి చెప్పండి? గట్టి ఎవరికి చెప్పండి? హనుమాన్ కి. ఎవరికి చెప్పాలి? హనుమాన్కి చెప్పాలి. ప్రభు చరిత్ర సునివే కో రసియా. గట్టిగా, ప్రభు చరిత్ర సునివే కో రసియా, రామ లఖన్ సీతా मन बसिया, सूक्ष्म रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंक जरावा, भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे. అంటే హనుమాన్ చాలీసాలు అమ్మ మనం చదివేటప్పుడు గాలిలో చదవద్దమ్మా. అంటే ఆంజనేయ స్వామికి ఎవరైతే రాముని యొక్క పాట పాడము, రాముని యొక్క కథను చెప్తే ఖచ్చితంగా ఆయనకి చాలా ఇష్టం అంటమ్మా. ఎంత ఇష్టము అని అంటే మహాభారతంలో ధర్మం ఉంది కాబట్టి నేను పోవాలి అన్నది ఎంత సత్యమో, కృష్ణుడు భగవద్గీత చెప్తే నేను వినాలి అని చెప్పి ఆంజనేయ స్వామి వచ్చి రథం మీద కూర్చున్నారు. అంటే మనం ఏం నేర్చుకోవాలి అని అంటే కథ చెప్తే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వస్తాడు. సో మీరు ఏ గుడికి పోయినా సరే, రాముల వారి గుడికి పోయినప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి మీరు కథ చెప్తుంటే ఆంజనేయ స్వామి వింటాడు. ఏం చేస్తాడు? మీ బాధలు తొలగించేస్తాడు. కథ చెప్తే తొలగిస్తాడు అన్న అంటే మీ లైఫ్లలో ప్రాబ్లమ్స్ ఏమి లేకపోతే మీరు ఇంకెక్కువ ఆయన కథలు చెప్తారు అని చెప్పేసి ఆంజనేయ స్వామి ఇమీడియట్ గా మీ లైఫ్లలో ఉన్న బాధలన్నీ కూడా తొలగించేస్తాడమ్మా. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక శ్లోకం రామాయణం నుంచి లేదంటే ఏదైనా ఒక కథని ఖచ్చితంగా గుడికి పోయినప్పుడు చెప్పే ప్రయత్నం చేయాలి. చేస్తారా అమ్మా? చేస్తాను. ఎంతమంది అంటున్నారు? గట్టిగా చేతిలో పట్టాలి. చలో, ఇప్పుడు ఒక 2 లైన్లు ఒక పాడి నెక్స్ట్ ఒక స్టోరీ చెప్పి మళ్ళీ మనం దాన్ని కన్క్లూడ్ చేద్దాం. స్వామి రెడీయా? స్వామి చలో, మీ అందరికి తెలిసిన సాంగ్, ఎందుకంటే నాకు పెద్ద సాంగ్స్ రావు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 జయ జయ రామ జానకి
జానకి రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ కరుణించు కాపాడు కళ్యాణ రామ కరుణించు కాపాడు కళ్యాణ రామ కరుణించు కాపాడు కళ్యాణ రామ కరుణించు కాపాడు కళ్యాణ రామ కళ్యాణ రామ కౌసల్య రామ కళ్యాణ రామ కౌసల్య రామ కళ్యాణ రామ కౌసల్య రామ కళ్యాణ రామ కౌసల్య రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి 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 రామ పాలించు రక్షించు దశరథ రామ పాలించు రక్షించు దశరథ రామ పాలించు రక్షించు దశరథ రామ పాలించు రక్షించు దశరథ రామ దశరథ రామ అయోధ్య రామ దశరథ రామ అయోధ్య రామ దశరథ రామ అయోధ్య రామ దశరథ రామ అయోధ్య రామ శ్రీరామ జయ రామ జయ జయ 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 రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ దశరథ రామ అయోధ్య రామ దశరథ రామ అయోధ్య రామ దీన దయాకర దశరథ నందన రామ రామ రఘురామం భజే పవన సుత హనుమాన్ కి జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాముడు తెలుసుగా మీ అందరికి. సో ఖచ్చితంగా మీ అందరికి రావణాసుడు కూడా తెలుసు. తెలుసా రావణాసుడు? ఫ్యాన్స్ ఉన్నారా ఎవరన్నా? లేరు కదా. సో అమ్మా ఒక చిన్న స్టోరీ మీకు చెప్తా. రావణాసుడు ఎందుకు పడిపోయిండు, ఆంజనేయ స్వామి ఎందుకు ఇప్పటి వరకు నిలిచి ఉండు, మనం అందరం కూడా పూజిస్తున్నాం. ఒక రోజు ఏంటంటే మీ అందరికీ తెలిసిన స్టోరీ, ఇది తెలియని స్టోరీ ఇది. ఓకే, వాల్మీకి రామాయణం కాదు కానీ చాలా రామాయణాలు మనకున్నాయి. ఆనంద రామాయణం ఇది. ఓకే అమ్మా. సో అమ్మా ఈ వారధి కడుతుంటారు అమ్మా. ఎవరు కడుతుంటారు? వానరులు అందరు కలిసి వారధి కడుతుంటారు. ఆ రాళ్ళు మునుగుతూ ఉంటే వీళ్ళందరూ ఏం చేస్తారు? ఏం రాస్తారా? ఏం రాస్తారమ్మా? శ్రీరామన్ రాస్తారు. రాయంగానే ఏమైపోతుంటాయమ్మా? రాళ్ళన్నీ కూడా తేలుతుంటాయి. ఎంత మంచిగా తేలుతుంటాయి అని అంటే, రాళ్ళు తేలడం మాటనా అమ్మా? రాళ్ళు తేలుతున్నాయి. ఈ విషయం ఎవరికి తెలుస్తుంది తెలుసా? రావణాసునికి తెలుస్తుంది. రావణాసుని కంటే ముందు ఎవరికి తెలుస్తుంది అంటే, రావణాసుని రాక్షస సైన్యానికి తెలుస్తుంది. తెలియంగానే వాళ్ళు ఒకటే అనుకుంటారు, అరే రావణాసుడేమో కోతులు అన్నాడు వాళ్ళందరినీ, రామున్నేమో నరుడు అన్నాడు, ఇక్కడికి రాలేరన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? రావడం కాదు, వారధి కడుతున్నారు, రాళ్ళు వేస్తున్నారు. మ్యాజిక్ ఏంది? రాళ్ళు ఏమైపోతున్నాయమ్మా? తేలుతున్నాయి. గాల్లో తేలినట్టే అన్నట్టు తేలుతున్నాయి రాళ్ళన్నీ అని చెప్పి, రాముడు నిజంగానే గొప్పోడేమో, మన ప్రభుకి అంత శక్తి లేదేమో అని వీళ్ళందరూ డిస్కస్ చేస్తుంటారు. అది ఆ నోట ఈ నోట పోయి అంతఃపురంలో ఉన్న రావణాసునికి తెలిసిపోతుంది. రావణాసుడు నాకంటే ఎవరు గొప్ప కాదనుకుంటాడు. ఏమైందంటే, ఏ ఊకో స్వామి ఊకో, నువ్వు ఏదేదో అన్నావు, రాళ్ళు తేలుతున్నాయి, రామ అని పేరు రాస్తే అంటే, రావణాసుడు బయటికి వచ్చి సముద్రం దగ్గరకు వస్తాడు. రావణాసుడు వచ్చి, మీరేం టెన్షన్ తీసుకోకరి అని చెప్పి మిగతా రాక్షసులకు చెప్తాడు, మీరు కొన్ని రాళ్ళు తీసుకురా అంటే వాళ్ళు కొన్ని రాళ్ళు తీసుకొని వస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఇక రావణాసుడు కూడా స్టార్ట్ చేస్తాడు. ఇక ఆ కొండ మీద ఏం రాస్తాడు తెలుసా? రావణ్ అని రాస్తాడు. ఏం రాశాడమ్మా? ఏం రాశాడు? రావణ్ అని రాస్తాడు. అట్లా ఒక 10-20 రాళ్ళ మీద రాస్తాడు. రావణ్ 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 అని రాసేస్తాడు. రాసిన తర్వాత అందరు చూస్తుంటారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా ఇది. ఇంట్రెస్టింగ్ ఉన్న తర్వాత రాయి తీసుకుంటాడు రావణాసుడు. రాయి తీసుకుని ఏం చేస్తాడంటే, ధన్మన్ సముద్రంలో వేసేస్తాడు. రాయి మునిగిందా తేలిందా? మునిగిందని ఎంతమంది అంటారు? చేతులు ఇవ్వటాన్ని. మీకు ఈ స్టోరీ చెప్తుంటే నవ్వు వస్తుంది మీకు. మునిగింది అని ఎంతమంది అంటున్నారమ్మా? మునిగిందమ్మా? చలో. మునిగలేదు, తేలింది అని ఎంతమంది అంటారు? రావణాసుని బ్యాచ్. సో
తేలిందా? సరే నేను నిజం చెప్తా. సో అమ్మా విచిత్రంగా అమ్మా మనం అందరం చెప్పింది కరెక్టే కానీ వింతగా ఆ రోజు రావణాసుడు రాశి వేసిన రాళ్ళు కూడా ఏమైనాయి అమ్మా? తేలినాయి. ఇంకా రావణాసుడు తగ్గేది లేదు. మా బాస్ అని ఇక మొత్తం రాక్షసుడు ఖుషి అయిపోయారు. ఇక అయిపోయిన తర్వాత మండోదరి చాలా పతివ్రత అమ్మ, రావణాసుని యొక్క భార్య. దూరం నుంచి మొత్తం చూసింది ఆమె. ఇప్పుడు ఏం అడగదు అందరి ముంగల, లోపల పోయినాక అడుగు విన కథ ఏందో అని చెప్పి. అంతపురం పోయిన తర్వాత రావణాసుడు ఒక్కడే ఉంటాడు. మండోదరి వచ్చి అడుగుతుంది, ప్రభు నీ శక్తి నాకు తెలుసు, నువ్వు ఇంద్రుని కూడా జయించేసినావు, ముల్లోకాలను అజ్జేసినావు, ఇచ్చేసినావు, కానీ ఈ రాళ్ల మీద నీ పేరు రాస్తే రాళ్ళు మాత్రం తేలయ్యి, ఏదో లాజిక్ ఉంది, నువ్వు చెప్పు, నాకు ఎవ్వరు లేరు, నేను ఎవరికి చెప్పాను అని చెప్పి మండోదరి ఎవరిని అడుగుతుంది? రావణాసుని అడుగుతుంది. రావణాసుడు ఏం చెప్తాడు తెలుసా? అప్పుడు సరే నువ్వు ఎవరికి చెప్పనట్టు కాబట్టి చెప్తున్నా, నేను రాళ్ల మీద రావణా అని రాసింది నిజమే, సముద్రంలో రాళ్ళు తేలేది కూడా నిజమే, కానీ ఆ రాళ్ళని నేను సముద్రంలో వేసేటప్పుడు మనసులో ఏమనుకున్నా అంటే ఈ రాళ్ళు వేలకపోతే రాముడి మీద ఒట్టు అనుకున్నాను అన్నాడు. అందుకే ఆ రాళ్ళు ఏమైనాయంట అమ్మా? తేలినాయంట. అదే బాసు నామంతో రాశి వేస్తుంటే తేలుతున్నాయి. రాముడు వచ్చిండు, బ్లాంక్ రాయి తీసుకొని వేస్తే రాళ్ళు తేలినాయి అమ్మా. తేలలేవు. రాముడు వేస్తే సేమ్ ఆంజనేయ స్వామిని అడుగుతాడు, ఏంది మీరు వేసిన రాళ్ళు ఏమైపోతున్నాయి? తేలుతున్నాయి. నా పేరు రాసిరు మీరు, అట్లాంటిది నేను పట్టుకొని రాయేస్తే ఏమైతుంది? తేలుతలేదనంటే ఆంజనేయ స్వామి నేను వేసిన అని చెప్పాడమ్మా. ఆంజనేయ స్వామి ఏం చెప్తారు తెలుసా? స్వామి మేము వేసిన బండరాళ్ళలో కూడా బలం లేదు స్వామి, బ్రహ్మాండంలో ఉన్న బలం అంతా కూడా నీ నామంలో ఉంది స్వామి, అందుకే ఆ రాళ్ళు ఏమైనాయి తేలినాయి అని చెప్పిండు. ఎవరు? ఆంజనేయ స్వామి. రావణాసుడు అహం ఆపేసిందమ్మా. రావణాసుడికి కూడా రాముడు చాలా గొప్పవాడు, శక్తివంతుడు అని తెలుసు, కానీ రావణాసుడు ఎందుకు పడిపోయిండు అని అంటే నేను అన్న అహం అడ్డొచ్చింది. అదే ఆంజనేయ స్వామి ఇన్ని పనులు చేసి రాముడు అసలు ఎట్లా చేసినావు నువ్వు అని అంటే కాళ్ళ మీద పడి, స్వామి ఇది కేవలము నేను చేయలే స్వామి, నీ అనుగ్రహం మాత్రమే అని చెప్పి ఎవరు చెప్పారు? ఆంజనేయ స్వామి చెప్పిండమ్మా. సో దీని వల్ల మనకు ఒక లెసన్ అమ్మా. ఏంది లెసన్ అని అంటే మనము లైఫ్ లో ఎన్ని డబ్బులు సంపాదించినా సరే, ఎంత పేరు మనకు వచ్చినా సరే, ఏ ప్లేస్ లో కూడా మనం ఉన్నా సరే, ఆల్వేస్ మనం ఎవరిలా ఉండాలి అని అంటే ఆంజనేయ స్వామి లాగా ఆల్వేస్ డౌన్ టు ద అర్త్ ఉండాలమ్మా. ఈ రోజు ఏంటంటే కలియుగంలో ఏమైపోయింది అని అంటే ఆంజనేయ స్వామి అంతటైనా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గిండు, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గిండు. మనం మాత్రం డబ్బులు వస్తే ఒకలాగా, డబ్బులు రాకపోతే ఇంకోలాగా ప్రతి ఒక్కరు కూడా అవుతురమ్మా. సో అట్లా ఎవ్వరు కూడా మీరు కావద్దు, మనం కావద్దు అని తెలియజేస్తూ రామచంద్ర భగవానికి జై శ్రీరామ్. గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక లైన్ పాడి ఇంకో స్టోరీ చెప్పి మనం అజ్జేద్దాం. స్వాములు వచ్చారు కాబట్టి. స్వామి రెడీయా? స్వామి అసలు మీ అందరికి వచ్చిన పాటనే చప్పట్లు కొట్టాలమ్మా. ఒక్కటి మీరు అందరు గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఇచ్చిన ఈ నోరుతోటి ఆయన నామాన్ని మనం పలకకపోతే, ఆయన ఇచ్చిన కళ్ళతోటి మనం ఆయనని చూడకపోతే, ఆయన ఇచ్చిన చెవులతోటి ఆయన గురించి చెప్పేటప్పుడు పాడేటప్పుడు వినకపోతే, ఆయన ఇచ్చిన చేతులు ఆయన కోసం చప్పట్లు కొట్టకపోతే, ఆయన ఇచ్చిన ముక్కు, ఆయన మెడలో ఉన్న దండలోని వాసన మనము చూడకపోతే ఈ మనిషి పుట్టుక మనం పుట్టి వేస్ట్ అమ్మ. జీవితం అనేది వ్యర్థం. ఎందుకు అనంటే 84 లక్షల జీవరాశులల్లా మనకి మనిషి జన్మించిండు అనంటే కనీసం కొంచెం టైం అయినా సరే, టైం దొరికినప్పుడల్లా భగవంతునికి సంబంధించిన ఏదో ఒక కార్యక్రమం మనం ఖచ్చితంగా చేయాలి అమ్మ. సో మీరందరూ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, మీరు అదే కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక సాంగ్ రైట్ అన్న. చలో. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, 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 రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత 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 ధన్యము.
అభినందనందుకున్న కోటి మూక ధన్యము అభినందనందుకున్న కోటి మూక ధన్యము ఆశీషులు పొందిన ఆ పక్షి జాతి ధన్యము ఆశీషులు పొందిన పక్షి జాతి ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్య రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చూరగున్న చిట్టి ఉడుత ధన్యము పాదుకలే మోసినట్టి భరతుడెంతో ధన్యము పాదుకలే మోసినట్టి భరతుడెంతో ధన్యము ఆ పాదుకలే మోసినట్టి భరతుడెంతో ధన్యము పాదుకలే మోసినట్టి భరతుడెంతో ధన్యము పాదుకలే మోసినట్టి భరతుడెంతో ధన్యము పాదుకలే మోసినట్టు భరతుడెంతో ధన్యము ఆ రామ భజన చేసినట్టి భక్తులెంతో ధన్యము రామ భజన చేసినట్టు భక్తులెంతో ధన్యము రామ భజన చేసినట్టి భక్తులెంతో ధన్యము రామ భజన చేసినట్టు భక్తులెంతో ధన్యము 1 2 3 4 రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము 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 రామ ప్రేమ పూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చూరగున్న చిట్టి ఉడుత ధన్యము యావర రామచంద్ర భగవానకి భరతుడు ఎంతమందికి తెలుసమ్మా భరతుడు రాముని యొక్క తమ్ముడమ్మ ఎంత గొప్పోడు అని అంటే రాముడు అడవిలలోకి వెళ్ళిపోతే అన్న నాకు రాజ్యం వద్దన్న నాకు నువ్వు తిరిగి రాజ్యానికి రా అన్నా అంటే నేను రాను రాను అని అంటే కూడా సరే అన్నా నేను కాదన్నా పరిపాలించేది అయోధ్యని నీ పాదాలు పరిపాలిస్తాయి అని చెప్పి 2 చెప్పులు నెత్తి మీద పెట్టుకొని నందిగ్రామంలో ఉండి ధర్మ ప్రతిష్టాపన ఎవరు చేసిర్రు భరతుడు చేసిండమ్మా మనం అందరం అట్లా కాదమ్మా చిన్న 2 ఫీట్ల గల్లీ కోసం కొట్లాడతామమ్మా మనం అందరం కూడా ఇంటికాడ అన్నదమ్ములం కొట్లాడుకుంటాం అట్లాంటిది భరతుడు రాజ్యం వచ్చేది కూడా వదిలేసిండు కాబట్టి అట్లాంటి భరతుని గురించి మీకు ఒక్క స్టోరీ చెప్తే చాలా మంది ఏడుస్తారు కూడా అంత గొప్ప స్టోరీ అమ్మా ఇది రామచరిత్ మానస్ తులసీదాస్ గారు రాసిన రామచరిత్ మానస్ నుండి కూడా చెప్తున్నా ఎందుకు అనంటే మన హనుమాన్ చాలీసాలో కూడా ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లి జాడ కనుక్కొని వచ్చిన తర్వాత రాముడు ఏం చేస్తాడమ్మా ఆంజనేయ స్వామిని ఆలింగనం చేసుకుంటాడు ఎందుకు ఆలింగనం చేసుకుంటాడు మీకు అర్థమవుతుంది లక్ష్మణునితో నువ్వు భరతునితోటి సమానంగా నా ప్రియ సోదరుడు అని అంటాడు లక్ష్మణునితో అన్నాడు ఎందుకు భరతుడు ఎందుకు అంత గొప్పడో మీకు ఈ స్టోరీ చెప్తే మీకు అర్థమవుతుందమ్మా సీఎమ్మ లక్ష్మణుడు యుద్ధ భూమిలో పడిపోతాడు ఇంద్రజిత్తు కొట్టేస్తాడు అందరు పడిపోతాడు రాముడు కూడా పడిపోతాడు తర్వాత అందరు లేచిన తర్వాత లక్ష్మణుడు మూర్ఛకెళ్ళిపోతాడమ్మా లక్ష్మణుడు బతకకపోతే సీత లేని రామున్నైనా మనం చూస్తాం కానీ లక్ష్మణుడు లేని రాముడు బతకాడు మీరు రామాయణం మొత్తం చదివితే మీకు అర్థమవుతుందమ్మా అట్లాంటి లక్ష్మణుడు కింద పడిపోతే జాంబవంతుడు చెప్తాడు ఏం చెప్తాడు రేపు సూర్యోదయం లోపల ఏం తీసుకొని రమ్మంటాడు సంజీవిని మూలిక తీసుకొని రావాలి అని అంటే బాస్ వాయు వేగంతో వెళ్ళిపోతాడు ఆయన ఎంత స్పీడ్ గా పోతాడు అని అంటే పొయ్యి అక్కడ ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొని అంతే ఫాస్ట్ గా వస్తూ ఉంటే ఆ టైంలో అయోధ్యని ఎవరు పరిపాలిస్తుంటారమ్మా భరతుడు పరిపాలిస్తుంటాడు పైకి వెళ్ళిపోతున్నాడు పెద్ద రూపం అది ఆంజనేయ స్వామి భరతుడికి భరతుడు ఏమనుకుంటాడు అంటే నా రాజ్యం మీదకి ఏదో ఉపద్రవం వస్తుందేమో ఏదో పెద్ద ఉంది అని చెప్పి డౌట్ఫుల్ గా భరతునికి ఆంజనేయ స్వామి తెలియదు కాబట్టి ఒక బాణం తీసుకొని భరతుడు ఏం చేస్తాడు అంటే ముళ్ళు లేని బాణాన్ని తీసుకొని ఎవరి మీద వేస్తాడు ఆంజనేయ స్వామి మీద వేస్తాడమ్మా ఆంజనేయ స్వామి పైకి వెళ్ళి చూస్తాడు ఎందుకంటే రాముడు ఆల్రెడీ చెప్పిండు అయోధ్యను ఎవరు పరిపాలిస్తారు భరతుడు అని కాబట్టి ఆంజనేయ స్వామి బాణం దాకగానే ఆంజనేయ స్వామి ఒకటేసారి ద్రోణగిరి పర్వతంతో సహా కింద జై శ్రీరామ్ అని అయోధ్యలో పడిపోతాడు ఇప్పటికీ ఆ ప్లేస్ అయోధ్యలో ఉందమ్మా అక్కడ ఆంజనేయ స్వామి పర్వతంతో పాటు మూర్ఛ వెళ్ళి పడిపోతాడు భరతుడు దగ్గరకు వస్తాడు రామ్ అన్నాడు పడేటప్పుడు అనంటే ఖచ్చితంగా అడవులలో ఉన్న మా అన్నకి ఏదో హెల్ప్ చేస్తుండేమో రామ కార్యంలో ఉన్నాడేమో ఎంత పెద్ద పని చేసినా నేను
నా అన్న అడుగులలో పోతే నేను పోలేకపోయినా కానీ ఈ వానడు ఎవరో కానీ ఈయన పనిలా ఉంటే నేను ఏం చేసినా డిస్టర్బ్ చేసినా అని లేపుతుంటాడమ్మా అస్సలు లేవ్వడమ్మా హనుమంతుడు. లేవ్వకపోతే భరతుడు ఏడుస్తాడమ్మా. చాలా ఎమోషనల్ పర్సన్ అమ్మా భరతుడిని స్టోరీ మీరు కరెక్ట్గా వింటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి. అరే లేవు 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 అంటే లేవడు, అసలు ఎవరో నాకు అర్థమైతే లేదని భరతుడు మళ్ళీ ఒక గొప్ప మాట అంటాడమ్మా. ఏమంటాడు భరతుడు అంటే, నిజంగా నాకు నా అన్న మీద ప్రేమ ఉంటే, నా అన్నకి నా మీద ప్రేమ ఉంటే మూర్చపోయిన ఈ వానడు ఎవరో కానీ తిరిగి మేలుకోవాలి అని అంటే అప్పుడు బాస్ ఒకటేసారి మళ్ళీ జై శ్రీరామ్. అప్పుడు ఆంజనేయ స్వామి కూర్చోగానే, వానరాత్తమా నువ్వెవరో నాకు తెలియదు కానీ నువ్వు రామ్ అన్నవు అని అంటే ఖచ్చితంగా నీకు నా అన్న తెలుసు, చాలా రోజులైపోతుంది నా అన్నని చూడక, నా అన్న మంచిగుండా అని చెప్పేసి భరతుడు ఆంజనేయ స్వామిని అడిగితే ఆంజనేయ స్వామి ఒక మాట చెప్తాడు, నా పేరు హనుమ అన్నాడు, నేను రామదూతను అని చెప్పి నా పేరు హనుమ, నేను ఇట్లా రామకార్యంలోనే ఉన్నా అంటే మరి అందరు బాగున్నారా అంటే ఏడ బాగున్నారు, వనవాసంలో ఉన్న సీతమ్మ తల్లిని ఎవరు తీసుకొని పోయారు, రావణాసుడు తీసుకొని పోయిండు, యుద్ధానికి పోతే మళ్ళీ ఏమైపోయిందమ్మా, ఇంద్రజిత్ అనేటోడు లక్ష్మణ స్వామిని ఏం చేసిండు, కొట్టేసిండు, రేపు పొద్దున్న లోపల సంజీవిని మూలిక తీసుకొని పోవాలి, నువ్వేం చేసినావు మధ్యలో బాణం కొట్టి లేడీ చేసినావు అంటే మళ్ళీ అడుగుతాడమ్మా భరతుడు, అమ్మమ్మమ్మ నాతో ఇంత పెద్ద పని అయిపోయిందా, అసలు నేను నాన్నకి హెల్ప్ చేయలేను, హెల్ప్ చేస్తా నేను ఏం చేసేసిన డిస్టర్బ్ చేసిన అని చెప్పేసి, నేను పుట్టి వేస్ట్, నా బతుకు వేస్ట్ అని చెప్పేసి ఏడ్చుకుంటా భరతుడు ఒక గొప్ప మాట అంటారమ్మా, మీరందరూ గుర్తు పెట్టుకోవాలా మాట. భరతుడు ఆ రోజు ఏమన్నాడు అని అంటే, జో రామ్ కానే ఓ కిసి కామ్ కానే అన్నాడమ్మా. ఏమన్నాడు, జో రామ్ కా నై ఓ కిసి కామ్ కా నై అంటే రాముని యొక్క పనిలా లేని జీవితము వ్యర్థము, ఈ పుట్టుక పుట్టినట్టు కాదమ్మా చచ్చినట్టు సమానము అని చెప్పేసి భరతుడు ఆ రోజు అన్నాడమ్మా. అనగానే ఆంజనేయ స్వామి మళ్ళీ ఓదారుస్తే మళ్ళీ భరతుడు, నేను కాదు నా పరిస్థితులు కరెక్ట్ లేవు, నీకు లేట్ అయిపోతుంది, నువ్వు ఎప్పటి వరకు పోవాలి, పొద్దున వరకు పోవాలి, లేవు లేవు జల్ది వెళ్ళిపో అంటే సరే అని చెప్పి ఆంజనేయ స్వామి నిలబడితే భరతుడికి తెలియదుగా ఆంజనేయ స్వామి గురించి తెలుసా, భరతుడు మళ్ళీ ఏమంటాడు తెలుసా, ఆల్రెడీ నేను నీకు లేట్ చేసినా కదా, నువ్వు పోయే వరకు లేట్ అయిపోతుందేమో, ఒక పని చేద్దాం, నేను పెద్ద బాణం వేస్తా, ఈ బాణం మీద నువ్వు కూర్చో, ద్రోణగిరి పర్వతాన్ని పెట్టుకో, అట్లయితే నేను ఫాస్ట్ గా పోతావు, లేదంటే నువ్వు ఏడ ఫాస్ట్ గా పోతావు, నువ్వు అది ఎక్కడున్నది, దక్షిణాన లంక సైడ్ ఉన్నది, ఆంజనేయ స్వామి లోపల. ఎవరు స్పీడ్ గురించి మాట్లాడుతున్నారు భయ్, ఓవర్ స్పీడు, బాస్ స్పీడు, అరే అయిన స్పీడు అమ్మా, అయిన పోయేటప్పుడు రావణాసుని యొక్క కోట మేడలు షేక్ అయిపోతాయి అమ్మా. మనం ఉత్తగానే అనమమ్మా, మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసం నమామి అంటే అమ్మా, ఈ మనసు ఎంత స్పీడ్గా పోతుందో అంత స్పీడ్ ఎవరు పోతారమ్మా, ఆంజనేయ స్వామి పోతాడు. ఆయన పోయే స్పీడ్కి మనకు అప్పుడప్పుడు వర్షం పడితే పిడుగు పడితే మెరుపుగా అనిపిస్తుంది కదమ్మా, మెరుపు స్పీడ్తో ఎవరు పోతారు అమ్మా, ఆంజనేయ స్వామి పోతాడు. భరతునికి తెలుసా, తెలియదు పాపం, అది ఆర్టీసీ బస్ అనుకుంటాడు, ఎక్కువ 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 అంటాడు. అప్పుడు ఆంజనేయ స్వామి అమ్మా నా స్పీడ్ ఇది అని చెప్పాడమ్మా. ఏమంటాడు తెలుసా, ఎంతకైనా రాముని యొక్క తమ్ముడు కదా, నేను గౌరవించాలిగా అని చెప్పేసి ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా, నువ్వు ఏదైతే అంటున్నావో ఆ పరాక్రమాన్ని ఆ ధైర్యాన్ని ఎంతోటి నేను ఏం చేస్తా అంటే నా మనసులో పెట్టుకొని వాయువేగంతో నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఆంజనేయ స్వామి భరతునికి ఏం చేస్తాడమ్మా, దండం పెట్టి అక్కడికి వెళ్ళిపోతాడమ్మా. సో ఇది స్టోరీ లాగానే మీరు విన్నారమ్మా, కానీ ఎన్ని లెర్నింగ్స్ ఉంటాయో మీరు ఒకసారి చూడండి అమ్మా. భరతుడు సొంత తమ్ముడమ్మా, భరతునికి రామకార్యంలో అవకాశము దొరకలేదమ్మా. అట్లాంటిది భరతుడు పశ్చాత్తాపడ్డాడు, కుమిలిపోయాడు. అట్లాంటిది ఈ రోజు మనందరికీ కూడా రామకార్యంలో పాల్గొనే ఛాన్స్ వచ్చింది. మరి ఏది రామకార్యం అన్నా అంటే ఈ రోజు హైబీస్ టీవీ వాళ్ళు నిర్వహించిన ఇదంతా కూడా ఏంది అమ్మా, ఇదంతా కూడా రామకార్యం. అదే విధంగా అమ్మా ఒక దేవాలయం ఉంది, ఆ దేవాలయంలో ధూపదీప నైవేద్యం పెట్టిన వాళ్ళు ఎవరు లేరమ్మా. అక్కడ మీరు పోయి దేవాలయానికి సేవ చేసి ధూపదీప నైవేద్యం పెట్టడం ఏంది అమ్మా, రామ కార్యం. మన ధర్మానికి ఏదైనా అయిందమ్మా, మీరు అట్లీస్ట్ మాట్లాడడం ఏందమ్మా, రామ కార్యం. మన గోలను ఎవరో వధించిరమ్మా, దానికి ఏమన్నా అయితే మీరు అట్లీస్ట్ వాయిస్ రేజ్ చేయడం కాపాడడం ఏందమ్మా, రామ కార్యం. అదే విధంగా మన మహిళలను కూడా మనం రక్షించుకోవడం ఏందమ్మా, రామ కార్యం. అన్నిటికంటే
ముఖ్యం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి అని చెప్పి రాముడు చెప్పిండమ్మా. ఈ తల్లి మనల్ని కన్న తల్లి రెండు స్వర్గం కంటే ఎక్కువ. కాబట్టి ఈ దేశ రక్షణ మనము చేయలేము అని అంటే అది కూడా రామకార్యంలో మనము ఇన్వాల్వ్ కానట్టు. కాబట్టి మీ అందరూ రామకార్యంలో ఉంటారా అమ్మా? ఉంటారా? సో మీ అందరూ ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఎన్నిలో ఉన్నారు అంటే మీరందరూ రామకార్యంలో ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా గట్టిగా మీకు మీరే చప్పట్లు కొట్టండి అమ్మా. మీకు మీరే గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలమ్మా. కలియుగం ఇది, మనకి ఎవరు కొట్టరమ్మా? మనం. కలియుగంలో జాంబవంతుడు ఉండడమ్మా వచ్చి నీ శక్తి అనడానికి. మనమే మన లోపల ఉన్న హనుమంతుని బయటికి తీయాలి. మనమే మనల్ని ఎంకరేజ్ చేసుకోవాలి. మనమే హనుమంతుని లెక్క వన్ స్టాండ్ తీసుకోవాలమ్మా. లైఫ్ లో ఏది పాసిబుల్ కాదమ్మా. ఒక్కసారి నువ్వు ఆంజనేయ స్వామిని బిలీవ్ చేస్తే దుర్గమకాజ జగతికే జయ జయ సుగమానుగ్రహ తుమరే తేతే అని అంటే ఆంజనేయ స్వామికి నమ్ముకున్న వాళ్ళకమ్మా ఈ పని ఇంపాసిబుల్ అని ఉండదు. కాబట్టి మీరు ఒక్కసారి ఆంజనేయ స్వామిని నమ్ముకోండి అమ్మా. మీ లైఫ్ లో ఇంపాసిబుల్ అనే థింగే ఉండదు. కాబట్టి మనం అందరం కూడా ఆంజనేయ స్వామిని నమ్ముకుంటే ఇట్లనే హనుమాన్ చాలీసా మీరు రెగ్యులర్ గా చేయాలి. సో ఇప్పుడు మనం హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసే ముందు నాతో పాటు మా టీం వాళ్ళు వస్తారు. వినోదన స్వామి, రవి స్వామి, వెంకట స్వామి, అఖిల్ స్వామి. సో అప్పటివరకు మీరు అందరమ్మా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. పవన తనయ సంకట హరణ మంగళ మూర్తి రూప, రామలకన సీతా సహిత హృదయ బసావు సుర భూప. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. బోల్ సియావర రామచంద్ర భగవాన్ కి జై. అమ్మా టైం ఎక్కువ లేదు కాబట్టి అమ్మా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేసమ్మా. హనుమాన్ చాలీసా అందరం చేస్తున్నామమ్మా, చాలా మంది చేస్తున్నామమ్మా. హనుమాన్ చాలీసా మనం ఎందుకు చేయాలంటే అమ్మా గుర్తుపెట్టుకోండి అమ్మా. ప్రతి ఒక్కరు కూడా యాక్చువల్గా ఏంటంటే అమ్మా మనకి రామరక్షా స్తోత్రం ఆర్ శాస్త్రాలు మనం చూస్తే అమ్మా ఒక మాట ఉంటదమ్మా, చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఐకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఐకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం. అంటే అమ్మా రామాయణం అనేదమ్మా కొన్ని వేల కోట్ల కావ్యాలల్లా రామాయణం అనేది చెప్పబడిందమ్మా. అట్లాంటి రామాయణాన్ని ఒక్క అక్షరం మనం రాసినా, ఒక్క అక్షరం ఎవరైనా చెప్తున్నప్పుడు మనం విన్నా సరే అమ్మా ఏకైకం అక్షరం పుంసాం మహాపాతక నాశనం అంటే కొన్ని కోట్ల రెట్ల పాపం అంతా కూడా పోతుందంటమ్మా. ఏం చేస్తామా? రామాయణం చదవడము, వినడము, రాయడము మనము చేస్తే. కానీ మాకు అంత టైం లేదన్నా. 64,000 శ్లోకాలు రామాయణం వినాలంటే అస్సలు టైం లేదు. ఆదిపురుష్ సినిమా చూసి అదే రామాయణం అనుకుంటా అంటే కాదమ్మా. ప్రభాస్ చూస్తే రాముడు అని కూడా అనిపించదు మనకి, అంత ఘోరంగా ఆదిపురుష్ సినిమా ఉండమ్మా. సో మనం అందరం ఇంత బిజీ ఉన్నాం కదమ్మా. సో మరి ఇంకా ఏం చేయొచ్చు అంటే పెద్దలు ఏం చెప్తారంటే అమ్మా సుందరకాండ చేయమని చెప్తారమ్మా. ఏం చెప్తారమ్మా? సుందరకాండ ఎంత పవర్ఫుల్ అంటే అమ్మా, సుందరకాండ చేసిన వాళ్ళకి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక చీపిరి పుల్ల సుందరకాండ బుక్కులో పెట్టి ఆ ఓపెన్ చేస్తే మీ లైఫ్ లో ఉన్న సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. మన లైఫ్ లో వచ్చే థ్రెట్, డేంజరస్ థింగ్స్ అంటాం కదమ్మా, అరిష్టాలు అన్ని కూడా పోతాయి. కానీ అది కూడా చాలా పెద్ద గ్రంథం అన్నా, మేము సుందరకాండ కూడా చెయ్యలేము అన్నోళ్ళకమ్మా. ద వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ పెయిన్ కిల్లర్, the most powerful weapon especially in this kaliyuga is Hanuman Chalisa.
హనుమాన్ చాలీసా పారాయణం సుందరకాండ పారాయణం తోటి సమానం అన్న. సుందరకాండ పారాయణం రామాయణం ఎందుకంత పవర్ఫుల్ అని అంటే, సుందరకాండలో రామాయణంలో ప్రతి ఒక్కటి ఏముంటాయంటే అమ్మ, బీజాక్షరాలు ఉంటాయమ్మ. బీజాక్షరాలతోటే మంత్రం పుట్టింది. మంత్రం చేస్తేనే భగవంతుడు వచ్చాడు. కాబట్టి హనుమాన్ చాలీసా చేస్తే ఖచ్చితంగా మీకు భగవంతుడు వస్తాడు. హనుమాన్ చాలీసాలమ్మ చాలా లైన్స్ ఉంటాయమ్మా. మీరు అప్పుడప్పుడు తప్పు చదువుతారమ్మా. మిస్టేక్ పోయినా ఏం కాదమ్మా. ఇళ్ళల్లో ఉన్న ఒక్కొక్క లైన్ ఏంటి అంటే అమ్మా, మహామంత్రం. నీమ్ కరోలి బాబా చెప్తాడు. హనుమాన్ చాలీసాలో ఉన్న ప్రతి లైన్ కూడా ఏంటంటే అమ్మా, మహామంత్రం. మీకు లైఫ్ లో ఎప్పుడు సమస్య వచ్చినా సరే అమ్మా, మీరు ఏం చేయాలి అని అంటే, ఏం చేయాలమ్మా మీరు? గట్టిగా చెప్పాలి. ఏం చేయాలమ్మా మీరు? గట్టిగా చెప్పాలి. ఏం చేయాలమ్మా? హనుమాన్ చాలీసా. కలియుగంలో భగవంతుణ్ణి చేరుకునే మార్గము, చేర్చే మార్గం ఏదన్నా ఉంది అని అంటే ఏందమ్మాది? హనుమాన్ చాలీసా. రైట్ అన్నా, నువ్వు నీ పాట పాడతా కొట్టు, మళ్ళీ ఆపేసి. ఓకే సరే అమ్మా. సో ఒక రోజు అమ్మా, నేను మీకు ఇప్పుడు ఈ వేరే స్టోరీస్ చెప్తే ఎందుకు రాసింది ఇదంతా చెప్తే చాలా టైం అయిపోతుంది. సో మెల్లగా లైన్లలోకి వెళ్ళిపోతాం. సో తులసీదాస్ గారు ఏం చేసిండంటే అమ్మా, నార్మల్ గా ఒక రోజు హనుమంతునితో ఆయన మాట్లాడుతూ ఉండే. సో రామదర్శనం ఆంజనేయ స్వామి వాళ్ళు అయింది కాబట్టి హనుమంతుని కోసం హనుమాన్ చాలీసా చేద్దామని స్టార్ట్ చేసిండు. ఫస్ట్ లైన్ స్టార్ట్ చేసిండు తులసీదాస్ గారు. ఓకే. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరణో హనుమత విమల యశ జోధాయకు పలుచారి. రాయంగానే బుక్ ఎవరో వస్తారు, చింపేస్తారు, బుక్ గాయబ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయలేరు. నేను తప్పు చదివలేను కానీ ఒక లైన్ మీరు అబ్జర్వ్ చేయాలి. నేనేమన్నా, శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరణో హనుమత విమల యశ అంటే తులసీదాస్ గారు ఆ ఫస్ట్ లైన్ లా, ఫస్ట్ దాంట్లో ప్రార్థనా శ్లోకంలో ఏం చెప్తున్నంటే అమ్మా, నేను మా గురుదేవునికి మొక్కి మనసు శుభ్రం చేసుకొని హనుమంతుని యొక్క వైభవాన్ని రాస్తున్నా అని స్టార్ట్ చేసిండు. ఇందాక మనం ఏమన్నామమ్మా, హనుమంతునికి అయినని పొగిడితే ఆయన గురించి చేస్తే రాడు. ఎవరి గురించి చేసి వస్తాడమ్మా? గట్టిగా ఎవరి గురించి చేస్తాం వస్తాడమ్మా? రాముని గురించి చేస్తే వస్తాడు. సో అది ఎప్పుడు చేసిండు అని అంటే, ఈ అక్బర్ తీసుకొని పోయి తులసీదాస్ ని జైల్లో పెడితే 41 రోజులు. అప్పుడు ఏం స్టార్ట్ చేసిండు తులసీదాస్ గారు? శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి భరణో రఘువర విమల యశ జోధాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిరో పవన కుమార్ బల విద్యా దేవు మోహి హర గణేశ వికార్. అప్పుడు ఎవరు వచ్చిర్రు? బా, నా రాముని గురించి పాడుతున్నాడు తులసీదాసు అని చెప్పి ఎవరు కూర్చురమ్మా? ఆంజనేయ స్వామి కూర్చుండు, ఇంటుండు. అప్పుడు తులసీదాస్ గారు అమ్మ జైల్లో చాలా బాధగా ఉండే. ఆ రోజు తులసీదాస్ గారు స్టార్ట్ చేసిండు. ఎట్లా స్టార్ట్ చేసిండు? జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహులోక ఉజాగర రామదూత అతులిత బలదామా అంజని పుత్ర పవన సుతనామా మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन
తేజ ప్రతాప మహాజగవందన. ఇట్లా 41 రోజు తులసీదాస్ గారు హనుమాన్ చాలీస చేస్తే కొన్ని లక్షల కోతులు అక్బర్ ఉన్న ప్లేస్ కి వచ్చి ఆ రోజు మొత్తం దాడి చేస్తే అక్బర్ ని చంపడానికి పోతే ఫైనల్ గా అక్బర్ కి ఎక్కడ అర్థం కాక ఆయన రాజ్యంలో ఉండే ఇంటి పండితులను పిలిచి అడిగితే అసలు ఏంది ఇన్ని కోతులు వచ్చి అటాక్ చేస్తున్నాయి, నన్ను చంపడానికి వస్తున్నాయి, నాకు అర్థమైతలేదు అని అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఒక్క రామ భక్తుని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, బాధ పెడుతున్నావు, వదలకపోతే కోతులు కాదు సాక్షాత్తు హనుమంతుడు వస్తాడు, ఆయనకి గద కూడా అవసరం లేదమ్మా, అర్రచేతోటి కొట్టి చంపేస్తాడు మన హనుమంతుడు. అప్పుడు అక్బర్ భయపడిపోయి ఏం చేస్తాడు, ఇమీడియట్ గా తులసీదాస్ గారిని వదిలేసి కాళ్ళు మొక్కి ఒక మాట చెప్తాడు, ఈరోజు నేను కాదు నా రాజ్యంలో ఎవ్వరు కూడా రామ భక్తుల జోలికి పోకండి అని చెప్తాడు. కాబట్టి మీరు కూడా మీ లైఫ్లల్లా ఎవడో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఏం చేయలేకపోతున్నారు అని అప్పుడప్పుడు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఒక్కసారి బాస్ ముంగల కూర్చోండి, అవతలోడు కాదు వాని వచ్చే 10 జనరేషన్లు కూడా ఏమైపోతాయి అమ్మా, షేక్ అయిపోతాయి. అంత పవర్ఫుల్ ఎవరమ్మా, ఆంజనేయ స్వామి. ఆ రోజు అక్బర్ మళ్ళీ భయపడిపోయి ఫతేపూర్ సిక్రీ అనే ప్లేస్ నుండి ఆయన రాజ్యాన్ని షిఫ్ట్ చేసి ఆగ్రాకి వెళ్ళిపోయిందమ్మా. సో చాలా మందికి తెలియదు ఒక్క హనుమాన్ చాలీసా ఏం చేస్తుంది అని అంటే, అరే హనుమాన్ చాలీసా మనుషులను కాదు భయ్, మొఘల్ ఎంపైర్ ని కూడా షేక్ చేసింది ఏంది, హనుమాన్ చాలీసా. రామ భక్తులు ఏం చేస్తారు అని అనుకుంటారా మీరు, భక్తి ఉన్నోళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇంగ్లీష్ లో ఒక కొటేషన్ ఉంటుంది, మీ అందరికి కూడా తెలుసు కదా, డోంట్ మెస్ విత్ స్పిరిచువల్ పీపుల్, యు డోంట్ నో ద ఫోర్సెస్ బిహైండ్ దెమ్. హూ ఇస్ అవర్ బిహైండ్, ఓరమా హనుమంతుడు మన ఎంకలు ఉన్నాడు. అందుకే నాకు కూడా చాలా మంది బక్కవును అని అంటారు. పాప మా సిద్ధన్న చెప్తాడు, నువ్వు ఇంతగానో అది చేస్తావు, కార్తీక్ స్వామి కొంచెం గట్టి ఉండు స్వామి, వాళ్ళు అటాక్ చేస్తారు అని అంటే సిద్ధన్నకి తెలుసు ఆల్రెడీ. ఏం తెలుసు అన్నకి, ధర్మం గురించి ఎవరైతే పని చేస్తారో అలా పక్కన బాస్ వచ్చి మనల్ని ఏం చేస్తాడు, రక్షిస్తాడు. సో ఇప్పుడు నేను బక్క ఉన్నా, బట్ 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 ఏంది బట్టు ఓరున్నారన్నా, బాస్ బాస్ అనుగ్రహం మీకుంది కాబట్టి మీరు కూడా ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసిరన్న, కాబట్టి మీకు కూడా బాస్ అండ ఉంది. ఒక్క చిన్న విషయం అమ్మా, ఈ చిన్న చిన్న లాకెట్లు తీసుకొని పోయి తాయితలు కట్టిస్తున్నారమ్మా. మంత్రం అనే కాన్సెప్ట్ సనాతన ధర్మంలో, మంత్రం ఎవరు కాన్సెప్ట్ అమ్మా, సనాతన ధర్మంలో. మంత్రం ఏడికెళ్ళి పుట్టిందమ్మా, వేదాల నుంచి పుట్టింది. వేదాలు ఎట్లా పుట్టినాయి, శబ్దం అంటే ఋషులు కూర్చున్నప్పుడు శబ్దం వచ్చి ఏమైందమ్మా, మంత్రం పుట్టింది. శబ్దం రావాలంటే ఏం కావాలమ్మా, ఏం కావాలమ్మా, గాలి కావాలి. ఏందమ్మా ఇది. సో ఆంజనేయ స్వామి కూడా ఎవరో కాదమ్మా, మంత్ర స్వరూపుడు ఆంజనేయ స్వామి. ఎవరమ్మా, మంత్ర స్వరూపుడు. మీరు కూడా ఎక్కడన్నా పోతే ఈ వృషభం తెలుసు కదమ్మా, మనము శివుని దగ్గర పోవాలంటే ఏం చేస్తారు, మీరు అందరు కూడా నందిని మొక్కుతారు. ఫస్ట్ నందిని మొక్కకుండా మీరు శివుని దగ్గరకు పోయారు అనుకో, శివుడు అనుగ్రహం రాదమ్మా మీకు. ఓకే, ఎలుకను మొక్కకుండా గణపతి దగ్గర పోయారు అనుకో, మీరు అనుగ్రహం వస్తుందా, రాదు. నెమలి ఉంటుంది కదా, నెమలిని మీరు మొక్కకుండా అయ్యప్ప స్వామి దగ్గర పోయారు అనుకో, వస్తుందా అమ్మా అనుగ్రహము, కాదు. ఎందుకంటే అమ్మా ఇవి భగవంతుని వాహనాలమ్మా. వాహనాలే కాదు, అవి ఏంది అని అంటే అమ్మా, మనల్ని భగవంతునికి చేర్చే మార్గాలు, మంత్ర స్వరూపాలు. ఆంజనేయ స్వామి మరి వాహనం కాదు కదా అన్న, ఆంజనేయ స్వామి వాహనం. ఎవరి వాహనం, ఆంజనేయ స్వామి రామ లక్ష్మణుల వాహనం. అందుకే ఈ భుజం మీద లక్ష్మణ స్వామిని కూర్చోబెట్టుకుంటాడు, ఈ భుజం మీద ఇంకోరిని కూర్చోబెట్టుకుంటాడు, రాముని కూర్చోబెట్టుకొని రాముజీకి నికలి సవారీ, రాముజీకి లీలా హై న్యారీ న్యారీ. ఎవరు వస్తారు స్వామి, నేను ఈడ ఉన్నా అని ఆంజనేయ స్వామి అంటాడు. రాముడు పిలిచిండా, నువ్వు రాని, మరి ఎందుకు వచ్చిండు ఆంజనేయ స్వామి, రాముని దగ్గర ఏముందమ్మా, ధర్మం. మన దగ్గర ధర్మం ఉంటే ఎవరు వస్తారమ్మా, ఆంజనేయ స్వామి వస్తాడు. సో ఒక్కసారి మనస్ఫూర్తిగా మీరందరు కళ్ళు మూసుకొని మళ్ళీ ఒక్కసారి రామనామం ఇందాకలాగా చేసి గాలి మీకు తగ్గుతున్నట్టు మీరు ఫీల్ కావాలమ్మా. ఓకే, అందరు కళ్ళు మూసుకున్నాం, చాలా శ్రద్ధగా వింటురమ్మా. నిజంగా నాకు ఇక్కడికి రావడం చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకనంటే
నేను చెప్తూ ఉంటే వినేటోళ్ళు ఉంటే ఎక్కువ అదే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆంజనేయ స్వామి కూడా ఇక్కడనే ఉన్నాడు అని నేను అనుకుంటున్నా మనస్ఫూర్తిగా. సో సేమ్ నా టోన్లోనే మీరు అందరు కూడా రామని చేయండి అన్న. అందరు నోరు పలకాలమ్మా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో ఇప్పుడు మనం ఒకసారి హనుమాన్ చాలీసా ఒక్క టోన్లో చేద్దాం. మళ్ళీ ఒక్క గ్యాప్ గ్యాప్ అంటే గంట సేపు కానీ ఇంకొకటి చేద్దాం. మా అయ్యప్ప స్వామి వచ్చి రెడీ. స్వామి అయ్యప్ప స్టార్ట్ చేద్దామా స్వామి? రసరాజ్ జీ మహారాజ్ హనుమాన్ చాలీసా మీ అందరి కోసం. ఎందుకంటే మేము మా ఓన్ టూన్లో వాడితే మళ్ళీ మీకు బోర్ కొడుతుందేమో అని చెప్పి ఆ టూన్లో మేము పాడే ప్రయత్నం చేద్దాం. చిన్న చిన్న తప్పులుంటే మమ్మల్ని క్షమించాలి. ఎందుకంటే ఒకప్పుడు నేను పాటలు పాడుతుండే మా బాగా. సో చాలా మంది భజన ట్రూప్ ఉంటుండే, నాకు చాలా పాడాలని ఉంటుండే. కాకపోతే వాళ్ళకి మధ్యలో అంటే పని, ఇంట్రెస్ట్ అంతా మ్యాటర్ కదమ్మా. సో ఒకరోజు ఇట్లనే చాలా పెద్ద ప్రోగ్రామ్ అవుతుంది, రేపు నేను భజనకు వస్తాను వాళ్ళకి చెప్పేసిన. నేను భజనకు పోయినా ఎంకల ఇన్స్ట్రుమెంట్స్ వాయించటోళ్ళు ఏం చేసిరనంటే టైంకి ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకోరు. నేను పాట పాడాలంటే రాగం ఉండాలా ఉండదా, తబలా ఉండాలి కదమ్మా. లేదంటే నేను ఇట్లుండి పాట పాడిందంటే ఎవరైనా వింటారా? వినరు. నాకు భయం అయిపోతుంది. పాపం వాళ్ళు ఫుల్ అరేంజ్మెంట్ చేసుకున్నారమ్మా. ఏం అర్థం అయితే లేదు. మనసులో స్వామి స్మరించుకొని స్వామి ప్లీజ్ ఏదో ఒకటి చేయి స్వామి అని చెప్పి జస్ట్ ఇట్లా కూర్చొని తులసీదాస్ గారు అని చెప్పి స్టార్ట్ చేసినమ్మా. 3-4 స్టోరీస్ చెప్పిరమ్మా. ఆడ కూర్చుని వాళ్ళు ఏడ్చిరమ్మా. సో ఆ రోజు నుంచి నా పక్కన ఎవరు వచ్చినా రాకపోయినా నాకు చెయ్యాలి అన్న సంకల్పము బలంగా ఉంది. కాబట్టి అమ్మ 800 మంది నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యేటోళ్ళు ఈరోజు దాదాపు 150,000 మంది నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతారు. రీజన్ ఏంటి అని అంటే బాస్ వేసిన భిక్ష. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలకి మా ఫ్రెండ్ వస్తాడు, ఆడు వస్తానే నేను వస్తా, మా అక్క వస్తుంది, మా చెల్లి వస్తుంది కాదమ్మా. మీకు భగవంతుని కార్యక్రమానికి పోవాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా మనస్సు గట్టిగా చేసుకొని మీరు రావాల్సిందే అమ్మా. ఎందుకు అనంటే మంచి పనికి ఎవరు రారు, కొందరే వస్తారు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరు అమ్మా? మీ అట్లాంటి వాళ్ళు, నా అట్లాంటి వాళ్ళు. మళ్ళీ నేను ఇంత మంచిగా చెప్పి పోతామ్మా. నాకు ఇన్స్టాగ్రామ్ లో కొందరు కామెంట్లు పెడతారు, ఇంక పని పాట లేదు, నీ బ్రెడ్ అండ్ బటర్ ఏందని అడుగుతారు నన్ను ఇన్స్టాగ్రామ్ లో. నేను 10 ఏళ్ల నుంచి ఐటీ కంపెనీలో నేను జాబ్ చేస్తున్నా. ఈ అమీర్పేటలోనే నేను ఎక్సెల్ నేర్చుకున్నా 10,000 చెప్పట్లా. అంటే నేను నా పని చేసుకుంటా భగవంతుని యొక్క కార్యాన్ని చేస్తున్నా. నేను 10 ఏళ్ళ నుంచి ఐటీలో ఉండి మంచి ప్రమోషన్ కూడా వస్తుంది నాకు. ఎక్కడ దేనికి తక్కువ చేయలేడమ్మా స్వామి. నేను ఎక్కడ ఇప్పుడు ఇక్కడికి వచ్చి చెప్పిపోతున్నా కదా, నేనేం పైసలు తీసుకుంటున్నా అనుకుంటారా మీరు? నేనేం పైసలు తీసుకున్నామ్మా, చెప్పడానికి నేను పైసలు తీసుకోను అని చెప్పి భగవంతుని దగ్గర ఆల్రెడీ నేను మొక్కే ఈ యొక్క ప్రయాణం ప్రారంభించిన. మరి నీకేమొస్తుంది అని మీకు అర్థమైంది కదా. నాకేమొస్తుంది అని అంటే ఈ జోష్ వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడితే నేనమ్మా నా లోపల ఆడికి పోయి నేను అదే స్వామి నాకు ఎవరితో సంబంధం లేదు స్వామి, ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు వచ్చేస్తావు స్వామి, కొంచెం నేను కొన్ని చెప్తే స్వామి ఇను స్వామి అని చెప్పి ఇడికి వచ్చి చెప్తున్నామ్మా. కాబట్టి మీరు ఏదనుకుంటా చేయండి అమ్మా. పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోతామమ్మా మనం.
ఈ టైంలో మనము ఏం చేసినాము అనేదే మ్యాటర్ అమ్మా. రైట్. సనాతన ధర్మం కంటే పాతది ఏది లేదు, సనాతన ధర్మంలా లేనిది ఏది లేదు. ఇందాక కట్ చేసిన కదమ్మా, ఈ మంత్రస్వరూపుడు ఆంజనేయ స్వామి కాబట్టి మీ పిల్లలకి ఎవరికైనా ఆరోగ్యం అట్లాంటిది మీకు బాగాలేకపోతే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి ఒక చిన్న చిన్న లాకెట్ చేయండి మా పిల్లలకి. ఇంద్రజిత్తు అనే అంత భయంకరమైన రాక్షసుడు, తామసి విద్యొచ్చు, వాడు మేఘాల చాటుక్క వెళ్ళి రామలక్ష్మణనే కొట్టేసిన వాడు బాణం తీసుకొని. అట్లాంటి ఇంద్రజిత్తు నికుమ్మలాదేవి అన్న భయంకరమైన హోమం చేస్తుడు. ఆడు హోమంలోకి లేవాలి అని అంటే లక్షల మంది రాక్షసులను పెట్టుకొని చేస్తున్నాడు. ఆ లక్షల మంది రాక్షసులని కొట్టుకుంటూ పోతే టైం అయిపోతుంది. వీడు హోమం చేసి లేచిండు అంటే శివుడు వచ్చినా సరే ఆపలేరు. ఆ రోజు ఆంజనేయ స్వామి రాక్షసులను ఎట్లా కొడతాడు అని అంటే, పాతకాలంలో మన అమ్మమ్మలు బట్టలకి మైల పోకపోతే బండ కొడుతుండే కదా, అట్లా కాళ్ళు పట్టుకొని బాసు కొడుతూ ఉంటే శబ్ద ఘోష చేస్తే ఇంద్రజిత్తు కూడా ఆ శబ్ద ఘోషకి భయపడి హోమం మధ్యలోకి లేచిపోయిండమ్మా. మైరావణాసుడు అనే భయంకరమైన రాక్షసుడిని వాడు రామలక్ష్మణులు కిడ్నాప్ తీసుకొని పోతే కొన్ని వేల మంది రాక్షసులు ఆ మార్గంలో ఉంటే ఆంజనేయ స్వామి గద యూజ్ చేయడం ఆ రోజు కూడా జస్ట్ అర్ర చేతోటి కొట్టి చంపేసిందమ్మా ఆంజనేయ స్వామి. అంత పవర్ఫుల్ మన ఆంజనేయ స్వామిని పెట్టుకొని మనము దర్గల దగ్గరకు పోయి తాయికలు తీసుకోవడము అంటే ఆ మొహం మీద అది చేసుకోవడం మనకు అవసరమా అమ్మా? మనము ఏ ధర్మంని మనము ఏ మతాన్ని మనం ఏమనొద్దు, కానీ మన ధర్మాన్ని మనము ఆచరించాలి. ధర్మో రక్షితో రక్షిత అంటే అమ్మా ధర్మాన్ని రక్షించడం అంటే ఏందమ్మా? ధర్మాన్ని రక్షించడం అంటే అమ్మా ధర్మాన్ని ఆచరించడము. ధర్మాన్ని ఆచరించడము అంటే ఏంది అమ్మా? మనము బొట్టు పెట్టుకోవడము. నేను బొట్టు ఎందుకు పెట్టుకున్నామ్మా? బొట్టు లేని దేవుని చూసి రామ మీరు ఎవరన్నా? ఈ దేవుళ్ళందరూ ఎవరమ్మా? సనాతన ధర్మం నుంచి వచ్చిన దేవుళ్ళే కదా. దేవుళ్ళే బొట్టు పెట్టుకుర్రు, నేనెందుకు బొట్టు పెట్టుకోనమ్మా? బొట్టు పెట్టుకోకపోతే ఒక్కొక్కసారి నేను బొట్టు పెట్టుకోకుండా బయటికి వెళ్ళిననుకో బై మిస్టేక్ లా ఫస్ట్ నన్ను అడిగే క్వశ్చన్ ఏం తెలుసా? బయట వాళ్ళందరూ స్నానం చేయలే ఈరోజు అంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అని అంటే కార్తీక్ అనే వ్యక్తికి బొట్టు పెట్టకపోతే మనిషికే కాదు వన్ ఫేస్ కి కూడా ఏం లేదమ్మా, వాల్యూ లేదు. నేను బొట్టు ఎందుకు పెడతా అంటే అమ్మా, ఎవడన్నా చూస్తే ఆ తొక్క మనం చిన్న కంపెనీకి పోతేనే వాడు ఒక ఐడి కార్డు ఇస్తాడు, నువ్వు ఐడి కార్డు నువ్వు యాక్సెస్ ఉండాలి, నువ్వు మా ఓన్వి అని చెప్పి. అట్లాంటిదమ్మా ఎంత పుణ్యం చేసుకుంటే ఈ సనాతన ధర్మంలో పుట్టినామమ్మా. ఎవడన్నా చూస్తే మనల్ని సనాతన ధర్మానికి చెందిన వాళ్ళని అనుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏం పెట్టుకోవాలమ్మా? బొట్టు పెట్టుకోవాలి. దీంతో పాటు మన లైఫ్ లలో ఏమన్నా అనుకోని ఆపదలు వస్తే కూడా బొట్టు పెట్టుకుంటే మన మీ నుంచి ఏమైపోతాయి అమ్మా? వెళ్ళిపోతాయి. సో బొట్టు పెట్టుకుంటా అమ్మా, చేతులు ఏవటి చెప్పాలి, మేము ఖచ్చితంగా బొట్టు పెట్టుకుంటాం రేపటి నుంచి. ఏదో కొన్ని సిచ్యువేషన్లలో మాత్రం కాకుండా బొట్టు పెట్టుకుంటే మనలో గట్టిగా చేరేవాడు అందరూ. బొట్టు పెట్టుకుంటాం. కొందరు యూత్ ఉన్నారు, బొట్టు పెట్టుకోకపోతే గర్ల్ ఫ్రెండ్స్ పడరు అన్నది ఏం కాదు తమ్ముడు. బొట్టు పెట్టుకుంటే నువ్వు రాముడిలా ఉంటావు, బొట్టు పెట్టుకోకపోతే రావణాసుని లాగా ఉంటాం మనం. కానీ రావణాసుని పెడుతున్నా 3 బొట్లు అయినా. నేను శివభక్తున్నే అంటుండే ఆంజనేయ స్వామి, నువ్వేం శివభక్తునిరా? నేను శివుణ్ణి, దా చూసుకుందాం అట్లా ఆంజనేయ స్వామి ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి. పెట్టుకుంటారుగా మీరు? గట్టిగా మీకు మీరు చప్పట్లు కొట్టుకోవాలి గట్టిగా. ఇంకా ఆపోదు. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు నాకు ప్రామిస్ చేయలేరు, మీరు ఎవరికి ప్రామిస్ చేసిరు? कसम राम की కాయేంగే మందిర్ వహి బనాయేంగే అని మనోళ్ళు కట్టిరా కట్టలేరా? కసం అట్లా. సో మీరు స్వామి దగ్గర మనం ఏం చేసినామంటే ప్రమాణం తీసుకున్నాం అమ్మా. రైట్. సో హనుమాన్ చాలీసా స్టార్ట్ చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరు చప్పట్లు కొట్టాలి, నోరు తిరగకపోయినా పాడేటప్పుడు. ఓకే ఓకే రైట్ అమ్మా? రైట్ 1 2 3 స్టార్ట్ చేద్దామా? స్వామి స్టార్ట్ చేద్దామా? నన్ను మీరు ఫాలో కండి. ఓకే. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी वरनौ रघुवर विमल यश जोधायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देव मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीश त्रिलोक उजागर राम तुलित बलराम अंजलि पुत्र पवन सुत नाम महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुरेशा कानन कुंडल कुंचित केश हाथ वज्र और ध्वजा विराज कांधे मूंज जनेऊ साज
शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी यदि चातुर काम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज लाय सजीवन लखन जियाय श्री रघुवीर शिवर लाय रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरतहि समाय सहस वदन तुम रूप सगाव अस कहि श्रीपति कंठ लगाव सनकादिक ब्रह्मादि मुनीषा नारद शारद सहित ईश यम कुबेर दिगपाल जहाज कवि कोविद कहि सके कहाज तुम उपकार सुग्रीव दीना राम मिलाय राजपति तुम्हारे मंत्र विभीषण माना लंकेश्वर वै सब जग जाना युग सहस्र योजन पर भानु दिलोताहि मधुर फल जाना प्रभु मुद्रिका मेल मुख माहि जल दिलांग गए अचरज नाहि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी शरण तुम रक्षा आपन तेज संभारो आप तीनों लोक हाकते भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनाए नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जोड़ा सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा है पर सिद्धि जगति उजियार साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुआरे अष्ट सिद्धि नव निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दास तुम्हारे भजन राम को पावन जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाय जहाँ जन्म हरि भक्त कहाय और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करे संकट करे मिटई सब पीरा जो सुमिरे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव किनारे जोड़ो दरबार पाठ कर कोई टूटे बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि तेरा की जय नाथ जय महादेव पवन तनय संकट हरना मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप श्री राम जय राम जय जय राम 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 पवन तनय संकट हरना मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप श्री राम जय राम जय जय राम 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 చేతులు పైకి పెట్టాలి అందరూ రెండు చేతులు పైకి పెట్టండి సేమ్ ఇట్లా పైకి పెట్టి భగవంతునికి చప్పట్లు కొట్టుకుంటా మన సమస్యలన్నీ కూడా చెప్దాం మనం ఓకే సేమ్ ఇదే టోను అందరూ కొట్టాలమ్మా ఎక్కువసేపు కొట్టాను ఓకే 1 2 3 श्री राम जय राम जय जय राम 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 श्री राम जय राम जय
श्री राम जय राम जय जय राम 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 तनय संकट हरना मंगल मूर्ति राम लखन सीता सहिता हृदय बसाउ सुरभूप श्री राम जय राम जय जय राम 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 अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिहरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे हरे राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के जय बोलो हनुमान की राम लक्ष्मण जान के जय बोलो हनुमान की राम लक्ष्मण जान के राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के जय बोलो हनुमान की राम लक्ष्मण जान के राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के जय बोलो हनुमान की राम लक्ष्मण जान के राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के जय बोलो हनुमान की राम लक्ष्मण जान के सीताराम 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 जय सीताराम 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 सियावर रामचंद्र भगवान की भारत माता की जय అమ్మా మీకు లైఫ్లో ఫుల్ కష్టం వచ్చిందమ్మా, మస్తు ఏడుపు వస్తుంది, ఎవ్వరికి చెప్పాలో కూడా అర్థమైతే లేదు. మీకు నిజంగా ఎవరైనా గురువు ఉంటే గురువుకి చెప్పండి. గురువు కూడా లేదు అంటే మీకు అయ్యప్ప స్వామి ఇష్టం ఉంటే అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళిపోండి, ఆంజనేయ స్వామి ఇష్టం ఉంటే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళిపోండి. ఈ శ్లోకం మీరు అందరు కూడా నేర్చుకోండి. నేను చెప్తా అమ్మా, అట్లా మనం స్వామిని ఆరాధిస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు. సో ఎట్లా 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 ఆరాధిస్తున్నాం అంటే వినండి మేమందరూ కూడా దగ్గరకు పోయి, త్వమేవ మాతా చ పితా త్వమేవ, నువ్వే తల్లివి, నువ్వే తండ్రి స్వామి, నాకు చెప్పుకోవడానికి ఎవ్వరు కూడా లేరు స్వామి. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధు శచతా త్వమేవ. ఫ్రెండ్స్ చుట్టాలు కూడా ఎవ్వరు లేరు స్వామి నాకు. నాకు ఎవరు స్వామి? అవి కూడా నువ్వే నా బంధువు స్వామి, నువ్వే నా ఫ్రెండ్ స్వామి, నువ్వే నా అక్క తమ్ముడు చెల్లి అన్ని కూడా ఎవరు స్వామి? నువ్వే. తుమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ. నాకేం రాదు స్వామి, విద్య కాదు, ఏది కాదు, ప్రతి ఒక్కటి నువ్వే చూసుకో స్వామి. త్వమేవ సర్వం మమ దేవ దేవా. ఇది అది అది కాదు స్వామి, సర్వం నాకు ఎవరు స్వామి? నువ్వే స్వామి, నువ్వు నన్ను చూసుకో అని మనము పాదాభివందనం చేస్తే ఖచ్చితంగా స్వామి ఏం చేస్తాడమ్మా, మనకి అభయము ఇస్తాడు. ఒక్కసారి మనం అందరం మళ్ళీ చేద్దాం. ఇది మీరందరూ పలకండి, ఓకే? నేను అంటా, నాతో పాటు మీరు అందరూ కూడా అన్నారు, రైట్? అన్నామా?
మీరు మీ సమస్యలను చెప్పండి భగవంతునికి. 1 2 3 రెడీయా? చలో రెడీ. త్వమేవ మాతా చ పితా త్వమేవ त्वमेव माता च पिता त्वमेव త్వమేవ బంధు శతదా త్వమేవ त्वमेव बन्धु शतता त्वमेव త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ त्वमेव विद्या द्रविणं त्वमेव త్వమేవ సర్వం మమ దేవ దేవా. त्वमेव सर्वं मम देव देवा సియావర రామచంద్ర భగవాన్ కీ जय శివుడి ఇష్టము ఏ పాట రాకపోయినా ఒక్క పాట శివుడి కోసం మీరు పాడొచ్చు. शिव कैलासो के वासी भौरी धारो के राजा शंकर संकट हरना. ఏమంటున్నామమ్మా అంటే శంకర్ సంకట హరణ. హనుమాన్ చాలీసాల సంకట కటై మిఠే సబ పీరా జో సుమిరే హనుమత వీరా. అంటే సంకటాలను తొలగించే వాళ్ళు ఎవరమ్మా? శివుడు. కలియుగంలో సంకటాలను తొలగించే వాళ్ళు ఎవరమ్మా? ఎవరమ్మా? హనుమంతుడు ఆంజనేయ స్వామి. ఇంగ్లీష్ ఎంత మందికి వచ్చామంటారా? ఇంగ్లీష్ వచ్చు, రాకపోయినా ఏం పర్వాలేదమ్మా. ఐఎమ్ ఫ్రమ్ జిల్లా పరిషత్ హై స్కూల్, నేను తెలుగు మీడియం, చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటా. ఇంగ్లీష్ అర్థమవుతుంది అన్న వాళ్ళు అర్థమవుతుంది కదమ్మా. ఏం లేదు, ఒక బ్యూటిఫుల్ కొటేషన్ రాసిరమ్మా. హనుమంతుడు ఎవరు అనే దాని మీద 4 లైన్లు రాసిరు. ఏంటంట తెలుసా ఇంగ్లీష్ లా? హూ ఇస్ హనుమాన్ అంటే, ఇమాజిన్ someone who is too humble. He always call himself a servant, but he is the most powerful one. Even gods call him their protector. Who is that? హనుమాన్జీ. అంటే ఒక వ్యక్తి ఉన్నాడంటమ్మా. ఆ వ్యక్తి ఎంత హంబుల్ గా, ఎంత వినయంగా ఉంటాడంటే అయినాకైనా ఆల్వేస్ ఏం చెప్పుకుంటాడు అంటే, నేను సేవకుని అని చెప్పుకుంటాడంట. కానీ ఆయన ఎంత పవర్ఫుల్ అంటే అమ్మా, ఈవెన్ దేవుళ్ళకు కూడా ఏమన్నా ప్రాబ్లం వస్తే ముందుగా వచ్చేది ఎవరమ్మా? ఆంజనేయ స్వామి అంట. ఎంత బ్యూటిఫుల్ గా రాసింది కదమ్మా. అందుకే మనము ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసాలో ఇంకో లైన్ ఉంటదమ్మా. రామ దువారే तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे. యముడు అంతటోడు రాముడిని తీసుకొని పోదామని వస్తే సైడ్లోకి వెళ్ళి వస్తాడు. రాముడు అడుగుతాడు, ఏం సైడ్లోకి వెళ్ళి వచ్చినావు అంటే, రాము దువారే తుమ రఖవారే. నీ ద్వారం దగ్గర ఆంజనేయ స్వామి ఉన్నాడు, నీ మీద ఈగ వాళ్తేనే వాళ్ళనియాడు, నేను నిన్ను తీసుకొని పోతా అంటే ఊకుంటాడా? పిచ్చ కొట్టుడు కొడతాడు. అందుకే నేను ఏం చేసిన, సైడ్కి వెళ్ళి వచ్చిన అంటే, ఇంకా తర్వాత సరే నేను ఆయన ఇంటా అని చెప్పి ఈ యముని పంపించేసి ఆంజనేయ స్వామిని పిలిచి ఓ ఉంగరం తీసుకొని కిందేస్తాడు. ఉంగరం పోతుంది, స్వామి సూక్ష్మ రూపాన్ని ధరించి లోపలికి పోతాడు. ఒక్క ఉంగరం కాదు, 1000 ఉంగరాలు ఉంటాయి ఆడ. ఆ లోకంలో పాతాళ లోకం, నాగలోకం, వాసుకి వెళ్తుంది. ఒక్క ఉంగరం పట్టుకొని అన్ని ఉంగరాలు చూస్తాడు స్వామి. అరే నా స్వామి ఉంగరం ఏది ఇన్ని ఉన్నాయంటే వాసుకి చెప్తుంది, ఇవన్నీ ఉంగరాలు నీ స్వామివే. ప్రతి యుగంలో నీ స్వామి వస్తాడు, ప్రతి యుగంలో నువ్వేం చేస్తావు, దొలాడుకుంటా ఇడికి వస్తావు అంటే హనుమంతునికి అర్థమైపోయి స్వామి వెళ్ళిపోతున్నాడు అనుకోని చెప్పేసి హనుమంతుడు, సరే నా స్వామి పోయినా సరే, యుగాలు మారినా తరాలు మారినా సరే, నేను ఈ భూమండలం మీద వేచి చూస్తా అని స్వామి చెప్పిండు. కాబట్టి భగవంతుడు కూడా శాశ్వతం కాదమ్మా, కేవలము భక్తి మాత్రమే శాశ్వతము. ఆ భక్తి ఎవరో కాదమ్మా, మన ఆంజనేయ స్వామి. రేపు మనం అందరం చనిపోతామమ్మా, కానీ ఈ రోజు మీరు ఇక్కడ కూర్చున్న చేసిన భక్తి మాత్రం ఈ గాలి లోపల కలిసి ఈ పర్వతాలు, నదులు ఇవన్నీ ఉన్న రోజులు ఇక్కడనే ఉంటదమ్మా. జీవితంలో ఇది సంపాదించుకురమ్మా మీరు చాలు. మీ పిల్లలను కూడా ఇట్లాంటి వాటిలలో మీరు ఇన్వాల్వ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది వాళ్ళ లైఫ్. ఎంత మంచిగా ఉంటుంది అంటే, మొన్న ఇండియన్ క్రికెటర్ దీప్తి శర్మ అందరు కూర్చుంటారు, నరేంద్ర మోడీ కూర్చుంటాడు. నరేంద్ర మోడీ తెలుసు కదా, మరి ప్యారే అందరు కూర్చుని ఇట్లా క్యా టాటూ వచ్చా హనుమాన్ జీ కా టాటూ లాగా అంటే అవి ఏం చెప్తుంది అంటే,
నేను చాలా కష్టపడతా, కానీ కష్టపడ్డప్పుడు నేను నాకంటే ఎక్కువ ఆంజనేయ స్వామిని నమ్ముకుంటా నేను. అందుకే నేను ఈరోజు ఈ పొజిషన్కి వచ్చిన. అచ్చా అవునా, మరి తుమ్మారా ఇన్స్టాగ్రామ్ విదేకా జై శ్రీరామ్ లగాయా అంటే మళ్ళీ జై శ్రీరామ్ లగాయా అని చెప్తుంది. అది మనమేమో ఇన్స్టాగ్రామ్లో రాసుకోవడం సెకండరీ. ఎవరన్నా కలిస్తే జై శ్రీరామ్ అని అనాలంటే భయపడుతున్నాం అమ్మ. ఎందుకు భయపడుతున్నాం? మనం జై శ్రీరామ్ అంటే బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ కాదమ్మా. రాముడు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదమ్మా. రాముడు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదమ్మా, మన అందరికి సంబంధించిన రాముడు. ఎవరన్నా అనొచ్చమ్మా. జై శ్రీరామ్ అంటారా అంటారు. జై శ్రీరామ్ అంటే ఏమవుతుంది? మీ పక్కన వచ్చి ఆంజనేయ స్వామి నిలబడతాడు. ఎక్కడ ఆంజనేయ స్వామి ఉంటే అక్కడ మీకు ఏమైపోతుందమ్మా? మంగళము అయిపోతుంది. ఓకే సరే, ఒక 5-6 లైన్స్ మీకు చెప్తామా, పవర్ఫుల్ లైన్స్. తర్వాత నేను క్లోజ్ చేస్తా, చాలా లేట్ అయిపోతుంది కాబట్టి. స్వామి శరణం స్వామి. అందరికీ కూడా మీ అందరికీ పాదాభివందనం స్వామి. చాలా మంచిగా అనిపిస్తుంది స్వామి మిమ్మల్ని చూస్తే. ఆంజనేయ స్వామి ఒక్కడే అనుకుంటే అయ్యప్ప స్వాములు వచ్చిర్రు. ఒక్కసారి గట్టిగా అయ్యప్ప స్వాములకు చప్పట్లు కొట్టాలి మీరు అందరు కూడా. నేను నా లైఫ్లో చూసిందమ్మా, నేను ఆంజనేయ స్వామి మాలనే వేసుకుంటామ్మా, కానీ ఒక మనిషి జీవితాన్ని ఏదైనా చేంజ్ చేస్తుంది కలియుగంలో అంటే అమ్మా అయ్యప్ప స్వామి మాల చేంజ్ చేస్తుందమ్మా. ఇంతమంది చూసినా, నా కళ్ళతో చూసినమ్మా, చాలా మంది మద్యానికి బానిస అయిన వాళ్ళు, లైఫ్లో ఏం చేయాలో అర్థం కాకుండా కుంగిపోయిన వాళ్ళు, ఆర్థికంగా ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్న చాలా మంది అమ్మ 41 రోజు అయ్యప్ప స్వామి మాల దీక్ష వేసుకున్న తర్వాత విపరీతంగా వాళ్ళ లోపల చేంజ్ వచ్చింది. కాబట్టి ఇట్లాంటి దీక్ష కావాలి. ఇక్కడ స్వాములు కనిపించినా సరే ఖచ్చితంగా మీరు మాల వేసుకోకపోయినా స్వాములు కనిపించగానే మీరు ఏం చెప్పాలమ్మా? స్వామి శరణం అని చెప్పాలి. ఇక్కడ పట్టుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు హనుమంతుడు తన గుండెలల్లా సీతారామ లక్ష్మణులు పెట్టుకున్నట్టు వీళ్ళు మీరు స్వామి శరణం అంటే ఇట్లా అంటారు. అంటే వాళ్ళు వాళ్ళ గుండెలల్లా ఎవరిని పెట్టుకురమ్మా? అయ్యప్ప స్వామిని పెట్టుకురు. కాబట్టి మీరు ఇప్పుడు అందరూ కూడా ఒకసారి స్వామియే 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 చలో. సో ఇప్పుడు ఆల్రెడీ మనం హనుమాన్ చాలీసా చేసినాం కాబట్టి సో ఇప్పుడు లాస్ట్ హనుమాన్ చాలీసా చేసి మనం క్లోజ్ చేస్తాం. చలో, ఎందుకంటే స్వాముల పూజ కూడా ఉంది కదా. సో అందరు చప్పట్లు కొట్టండి. రైట్, 1 2 3 బోలో సియావర రామచంద్ర భగవాన్ की శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరణో రఘువర విమల యశ జోదాయక ఫలచారి बुद्धीन तनु जानिकै सुमिरो पवन कुमार भल बुद्धि विद्या देव मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केशा हाथ वज्र और गजा विराज कांधे मोंद जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन सियावर रामचंद्र भगवान की श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी वरनो रघुवर विमल यश जोधायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जय
नाय तुम्हारे तुम्हारे जन्म जन्म के सुख विश्राम अंत काल रघुवर पुर जाय जहाँ जन्म हरि हनुमत से ही सर्व सुख करई संकट कटे मिटई सब दीना शोक जय 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 मंगल मूर्ति रूप राम लखन सीता हृदय बसहु सुरभूप। श्यावर रामचंद्र भगवान की स्वामी शरणमयप्पा। चलो स्वामी శరణమయ్యప్ప स्वामी శరణమయ్యప్ప श्यावर रामचंद्र भगवान की माता की జై गो माता की। స్వామి అక్కడ మైకులు దయచేసి 10 నిమిషాలు ఆపాలండి. అస్యేదమానో యజమానస్య సహ కుటుంబానాం శ్రీమాన్ గోత్రః మార్కండేయ గోత్రః మారిట్ల గోత్రః నాగవేంకట కుటుంబ పార్థసారథినామధేయ ధర్మపత్ని సమేత మల్లికానామ్యాః సేదమానస్య సహ కుటుంబానాం శ్రీమాన్ సేవతః సేదమాన్ సునీతానామ్యాః భార్గవకృష్ణామధేయస్య యశస్వినామ్యాః సహ కుటుంబానాం సర్వేషాం భక్తజనానాం ఇంకెవరు सर्वेषां भक्तजनानां आयुष्याभिवृद्ध्यर्थं सांगसपरिवार श्री हरिहरपुत्र अय्यप्पस्वामी देवतानुग्रह प्रसाद सिद्ध्यर्थं नमस्कारं చేసుకొని చెప్పండి. मम सह कुटुंबानां क्षेमार्थ काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं सांग सपरिवार हरिहरपुत्र अय्यप्प स्वामी अनुग्रह योग्यता सिद्ध्यर्थं मम मंडल दीक्षा परिपूर्ण योग्यता सिद्ध्यर्थं शबरिमला यात्रा दिग्विजय सफलीकृत सिद्ध्यर्थं कन्निमूल महागणपति अनुग्रह योग्यता वल्ली देवसेना समेत सुब्रह्मण्येश्वर प्रसाद सिद्ध्यर्थं यथाशक्ति पूर्वक ब्राह्मण सहायेन संकल्पित हरिहरपुत्र अय्यप्प स्वामी अनुग्रह सिद्धि द्वारा यथाशक्ति पूजां करिष्ये तदंग कलशाराधनं करिष्ये कलसंगंध पुष्पाक्षतेरभ्यर्च्य हस्तेनाच्छाद्य कंठे रुद्रस्माश्रुतः मूले रुद्रस्तुतो प्रबोधमापो प्रथमापो विराडावस्वराडावश्चन्दागस्या भोज्योतिष्या भोज्योतिष्या सर्वा देवता भूर्भुवस्वरा भवोम गंगे जमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु कावेरी तुंगभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथी च विख्याता पुण्यगंगा प्रकीर्तिता कलशोदकेन देवम् आत्मानम्